సో యాజ్ ఎ సీనియర్ ఎకనామిస్ట్గా, సీనియర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా మీరు ఒకవేళ పొలిటిక్స్లోకి రావాలంటే మీరు ఏ పార్టీ సపోర్ట్ తీసుకుంటారో సమయం వచ్చినప్పుడు చెప్పాలి. సమయం వస్తే ఆ సమయం ఎలా వస్తుందో ఏమొస్తుందో ఆ సమయం మీద వదిలేస్తానమ్మా. ఎందుకంటే కొన్ని విషయాలు మనం సమయాల మీద వదిలేయాలి. ఒకటి బంగ్లాదేశ్లో చైనాకి అనుకూలమైన గవర్నమెంట్ వస్తే మన ఇండియా అండ్ ఫర్దర్ విధి విధానాలు ఎలా ఉండొచ్చు? ఇంకా అలాంటి పరిస్థితులు రాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బ్రిస్క్ మీటింగ్లో చిదంబరం గారు ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ వర్సెస్ ఇప్పుడున్న నిర్మలా సీతారామన్ చేస్తున్న ఫినాన్స్ మినిస్టర్గా డిఫరెన్సెస్ ఏంటి నోటీస్ చేస్తారు సార్? ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ రూపాంతరం అనేది ఒక పద్ధతిగా వెళ్తుంది. ఒక చిన్న అది మనం ప్రాపర్గా వెళ్తున్నాం. జీవీఆర్ శాస్త్రి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు. ఉన్నత చదువులను అభ్యసించి ఉన్నత శిఖరాలు ఒదిగి ఉండడం ఆయన గొప్పతనం. ఎలాంటి వ్యక్తి అయినా కష్టం ఉందని వస్తే వారిని ఆదుకునే నైజం ఆయన సొంతం. ఆయన మాటే ఒక తూట, ఆ మాటే యువతకు బంగారు బాట. పోరాటమే ఆయన ఊపిరి, ఆయన ఒక సేవా తాత్పరి. పుట్టింది భీమవరం, ఆయన పుట్టుక మన తెలుగు వారికి వరం. ఐశ్వర్యంలో అపర కుబేరుడు, అక్రమార్కుల పాలిట కాలయముడు. పేరుకే క్లాస్ కానీ ఆయన మాత్రం ఊరమాస్. ఆయనే జీవీఆర్ వర్మ, పొలిటికల్ కర్ణ. నమస్కారం సార్. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రీషియస్ టైమ్ సార్. మాకు తెలుసు యూఆర్ వాకింగ్ ఎన్సైక్లోపీడియా అండ్ మీ ఎక్స్పర్టీస్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్ లైక్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎకనామిక్ డెవలప్మెంట్ కానివ్వండి, మీ పర్టికులర్ ఇన్సైట్స్ అనేవి కంట్రీకి చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, యూస్ఫుల్ ఉంటున్నాయి. సో అదే విషయంలో మనం మాట్లాడుతూ ఇండియా రిలేషన్స్ విత్ ఫారిన్ కంట్రీస్ కానివ్వండి, లేకపోతే ఇండియా ఎలా ఫర్దర్గా డెవలప్ కావాలి, నెక్స్ట్ రీజనల్గా తెలంగాణ అండ్ ఆంధ్ర గురించి మనం మాట్లాడదాం సార్. తర్వాత వీ విల్ టాక్ ఎ లిటిల్ బిట్ అబౌట్ యువర్ పొలిటికల్ ఎంట్రీ సార్. చెప్పమ్మా. రైట్. సో స్టార్టింగ్ విత్ బంగ్లాదేశ్ గురించి మాట్లాడాలంటే, నైబరింగ్ కంట్రీస్ బంగ్లాదేశ్, మన జరిగిన ఆర్మీ సీట్స్ గురించి, రిజర్వేషన్స్ గురించి జరిగిన పోరాటంలో జనరల్ షేక్ హసీనా ఇండియాకి రావడం జరిగింది కదా. సో జనరలీ ఇప్పుడు బంగ్లాదేశ్ అంటే ఇండియాకి బంగ్లాదేశ్కి రిలేషన్ ఎలా ఉంది సార్? స్పీకింగ్ అబౌట్ అంటే తూర్పు పాకిస్తాను, పశ్చిమ పాకిస్తాన్ అని అప్పట్లో వాళ్ళు చేశారు. సో వెస్టర్న్ సైడ్ కి ఈస్టర్న్ పాకిస్తాన్ లో అది బంగ్లాదేశ్ కింద ఉద్భవించింది. ఎందుకంటే వాళ్ళ అట్రోసిటీస్, వాళ్ళు ఏంటంటే వాళ్ళు బంగ్లాసి అంటారు. బంగ్లాది అంటే వాళ్ళు అతుల్ రెహమాన్ రెడ్డి వాళ్ళు ఏం చేశారంటే ఆయన గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు, ఆయన మ్యాండేట్ ని యాక్సెప్ట్ చేయలేదు. ఆ ఎలక్షన్స్ లో 1971 టైంలో వాళ్ళ ఎలక్షన్స్ జరగడం, అందులో ఆయనకు 161 సీట్స్ రావడం, ఆ సీట్స్ వస్తే ఆజియా ఖాన్ అని చెప్పి ఆయన ఒప్పుకోపోవడం, తద్వారా వాళ్ళు ఏం చేశారంటే భుట్టో టైంలో కూడా ఇదేం జరిగిందంటే వాళ్ళు ఆ గవర్నమెంట్ ఒప్పుకోపోవడం వల్ల ఆయన ఏం చేశారంటే తిరుగుబాటు చేసి అక్కడ దేశాన్ని ప్రకటించారు. ఆ దేశాన్ని ప్రకటించడంలో మన భారతదేశం సహాయపడింది, తోడ్పడింది. బంగ్లాదేశ్ లో ఉన్న సమస్యలు అంటారా, బంగ్లాదేశ్ ఉన్న ప్రజలు ఉన్న టోటల్ సంఖ్య 20 కోట్ల మంది. వాళ్ళకి పూర్తిగా 4 వైపులా మనమే సరిహద్దు. ఒక మయన్మార్ తప్పించి బర్మా కూడా వాళ్ళకి సరిహద్దు. మనతో పాటే ఎక్కువ ఎన్ని వేల కిలోమీటర్లు మనతో పాటే సరిహద్దు. వాళ్ళకి అన్నీ కూడా మనమే. కొన్ని విషయాల కారణంగా అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలకు కారణంగా జరుగుతున్నది అదేంటంటే షేక్ ఖలీదా జియా మనకి దగ్గరగా ఉందని, ఆ దగ్గరతనాన్ని దూరం చేయాలి, ప్రజల్ని వాళ్ళు బాగా ఎదరికెళ్తున్నారు టెక్స్టైల్స్ లోని వాటిలోను, వాళ్ళ వృద్ధి రేటు కూడా చాలా బాగుంది, మనతో పాటు ఇదిగా ఉన్నారు. సో దాన్ని అర్థం చేసుకోలే స్వభావంతో ఇచ్చేస్తారు. అది ఎంతసేపు ఉంటుంది? చాలా తక్కువ సేపు ఉంటుంది. చాలా చిన్న దేశం, తట్టుకోలేదు. ఆ తట్టుకోలేని మనస్తత్వం ఎవరు చేయాలి? ఇప్పుడు పాకిస్తాన్ ఎవరు, అమెరికా వాడు ఎక్కడో దూరం ఉండి అమెరికా నుంచి వచ్చేది అయితే చేయలేడు. చైనా వాడు ఉన్నాడు, వాడు ఏం చేయలేడు. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ అయినా సరే, వాళ్ళకి నిత్యావసర వస్తువులైనా సరే, ఏమైనా సరే ఇండియా నుంచి వెళ్ళాలి. ఇండియానే బోర్డర్, ఓపెన్ బోర్డర్. దాన్ని మనం క్లోజ్ చేసేసాం. మన ఆదాని గ్రూప్ ద్వారా ఆదాని వాళ్ళు ఎక్కువ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఇండస్ట్రియల్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేసేది మనమే. దాన్ని మనం కట్ చేసాం. ఎందుకంటే వాళ్ళు పే చేయట్లేదు కాబట్టి. $800 మిలియన్ ఆదానికి పే చేయాలి. సో అది చేయట్లేదు. సో దాని మూలన తద్వారా వాళ్ళకి ఏంటంటే ఆర్థిక పరిస్థితి అనేది
స్థితిగతి అనేది ఒక ప్రజల యొక్క జీవన విధానం. ప్రజల జీవన విధానంలో వాళ్ళు జీవన విధానాన్ని చూసుకోకుండా స్టెప్పులేస్తే మిగిలేది ఆఫ్ఘనిస్తాన్, సిరియా. అది వాళ్ళకి తెలియాలి. ప్రజలకే తెలియాలి. ప్రజలే బాధ్యులు. రాజకీయ నాయకుల కంటే కూడా ప్రజలు బాధ్యులు. ప్రజలు ఎప్పుడు విజ్ఞతతో వ్యవహరించాలి. కంగారుగా వ్యవహరిస్తే జరిగే పరిణామాలు ఏ రకంగా ఇంకా మన భారతదేశంతో వచ్చిన రిలేషన్స్ అంటారు. ఆ భారతదేశానికి వచ్చిన రిలేషన్స్ ఏంటంటే మన భారతదేశం చాలా స్పష్టంగా అమ్మాయిని ఆవిడ మన దేశంలో ఉంది. షేక్ షేక్ హసీనా మన దగ్గర ఉంది. ఆవిడ ఇక్కడి నుంచి చెప్తోంది. ఆవిడ మరి నిన్న వచ్చిన పరిణామాన్ని బట్టి ఏంటంటే నాకు ఎక్కడ ఆవిడ రిజగ్నేషన్ రాలేదని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడు. ఇప్పుడు ఆవిడ ఎక్సైల్ లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ గా పరిగణిస్తారా, లేకపోతే ఆవిడ రిజగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదా, ఆవిడ తిరిగి ప్రైమ్ మినిస్టర్ గా వెళ్ళొచ్చా? ఎందుకంటే ఆవిడకి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఉంది ఆవిడ. సో ఆ మ్యాండేట్ ప్రకారం అది జరపాలని మనం కోరుకుంటాం. సో అంచేత ఇప్పుడు రీసెంట్ గా జరిగిన బ్రిస్క్ మీటింగ్ ఈ దాంట్లో కూడా చైనా మనతో పాటు ఆ బార్డర్ ఇష్యూ సెటిల్ అవ్వడం, ఇవన్నిటికీ ఏంటంటే వాళ్ళు కూడా చైనీస్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఇందులో చూపిస్తారని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు ఈ జరిగిన పరిణామాలు బ్రిస్క్ ఇంకో 1 or 2 months లో బంగ్లాదేశ్ పూర్తిగా సెటిల్ అవుతుందని నాకు ఆ విశ్వాసం ఉంది. ఎందుకంటే మనతో ఇచ్చేయడం చాలా కష్టం. రైట్. అంటే అక్కడ జరిగిన స్టూడెంట్స్ అజిటేషన్ ఏదైతే ఉందో దానివల్ల పెద్ద పెద్ద నష్టాలు జరిగినాయి. పెట్రోల్ బంక్‌లో బాంబులేయడం గానివ్వండి, ఇంటర్నెట్ సర్వీసెస్ 4G కూడా ఆపేశారు. సో, అక్కడ మనము భారతదేశంలో అంటే మన స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు చాలా మంది. వాళ్ళకి సెక్యూర్‌గా ఎలా ఏమైంది సార్ అక్కడ సెక్యూర్‌గా ఉండాలి అంటే భారతదేశంతోటి ఎలాంటిది మాట్లాడుతున్నారు? మన స్టూడెంట్స్ చాలా మంది వచ్చేసారమ్మా. అసలు ఎవరు లేరు వచ్చేయడానికి. మన స్టూడెంట్స్ వచ్చేయడానికి మనకు వచ్చిన ప్రాబ్లం లేదు. అదేం ఇబ్బంది లేదు. మన బార్డర్స్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ మన ఇండియన్స్ ఎవరైనా రావాలంటే వచ్చేయచ్చు. అదంతా క్లారిటీగానే ఉంది. అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఏంటంటే వాళ్ళు కొంతమంది రాజకీయ కోణంలో ఐఎస్ఐ పాకిస్తాన్ ఐఎస్ఐ ఇదితో ఇచ్చేస్తున్నారు. అది ఇంకొక నెల 2 నెలల మాట ఇది జరుగుతుంది. ఎక్కడో ఒక చోట సెటిల్ అవుతుంది. ఇది సెటిల్ అవ్వాలి. ఇది రాజకీయ పరిణామం. అంతే తప్పితే స్టూడెంట్స్ పరిణామం అదేం కాదు. వాళ్ళకేంటంటే రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు ఇవన్నీ. ఎందుకంటే మన భారతదేశం దాకా ఎంతో వాళ్ళకిప్పుడు రోజు ఫుడ్ ఎళ్ళాలి గదా! ఫుడ్ ఎళ్ళాలి. ఎంతకాలం అజిటేషన్ చేస్తారు. ఎంతకాలం ఇచ్చేస్తారు. అది చేసే విధానానికి కూడా దేశం యొక్క సమగ్రత కోల్పోతున్నారు గదా! దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కోల్పోతున్నారు కదా! ఆర్థిక వ్యవస్థ ఏ దేశ మనుగడైనా సరే ఆర్థిక వ్యవస్థ మునిగిపడి ఉంది. ఆర్థిక వ్యవస్థ లేకపోతే కుటుంబం ఎలా విచ్ఛిన్నమైపోతుందో దేశం విచ్ఛిన్నమైపోతుంది. ఇందులో వేరే విషయం లేదు. రైట్ సార్. సో, అక్కడ జనరల్లీ ఏ ఏ కారణాల వల్ల పాలనలో చేంజ్ రావాలంటారు సార్? అంటే కారణాలనేవి ప్రత్యేకంగా ఏమి లేదు. బంగ్లాదేశ్‌కి ఉన్న సహజ వనరులు ఉన్నాయి. వాళ్ళకేంటంటే ఆ సహజ వనరులతో వాళ్ళు టెక్స్‌టైల్ ఇండస్ట్రీని బాగా డెవలప్ చేసుకున్నారు. ఆ పద్ధతిగా యూరోప్‌లో వాళ్ళకి ఎంతో ఇదుంది. కానీ ఇప్పుడు అది ఎంతవరకు నిలబెట్టుకుంటారు? ఒక ఇండస్ట్రీ వాళ్ళకి ఉన్నదా? ఇండస్ట్రీని నిలబెట్టుకోగలరా? సస్టైన్ చేయగలరా? ఎనర్జీ క్రైసిస్ వచ్చినాయి. ఉన్నాయి. వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్నో చాలా సమస్యలున్నాయి వాళ్ళకి. 1, 2 కాదు. ఇప్పుడు చాలా సమస్యలొచ్చేసాయి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ వచ్చేసింది. వాళ్ళకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి రుణం తీసుకోవాలి. రుణానికి అప్పులకి వడ్డీ చెల్లించాలి. కాస్ట్ ఆఫ్ డెప్ట్ ఈస్ వెరీ హై. సో ఆ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితులు మరి ఎక్కడి నుంచి ఎంతవరకు తీసుకెళ్తారని వాళ్ళ నాయకత్వం మీద ఉంటుంది. ఆయన మరి రెహమాన్ యూనస్ ఎంతవరకు తీసుకెళ్తాడు? ఏ రకంగా ఆయనకి అవగాహన అంటే గవర్నెన్స్ అనేది అందరికీ అవగాహన ఉండదు తల్లి. గవర్నెన్స్ అనేది అందరికీ చేతకాంది. అది చేత కాదు. మా నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు. మా నాన్న ప్రైమ్ మినిస్టర్ అయ్యాడని నేను నడపలేను. ఇదేం జరిగే పని కావు. ఇదేంటంటే పూర్తి అవగాహనతో చేసేవి. రాజకీయ వ్యవస్థ అనేది ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది. ఆర్థిక వ్యవస్థ లేకపోతే రాజకీయ వ్యవస్థ లేదు. రాజకీయ వ్యవస్థ పడిపోతే లేపొచ్చు గానీ ఆర్థిక వ్యవస్థ పడిపోతే లేపడం కుదరదు. ఒకవేళ బంగ్లాదేశ్‌లో చైనాకి అనుకూలమైన గవర్నమెంట్ వస్తే మన ఇండియా అండ్ ఫర్దర్ విధి విధానాలు ఎలా ఉండొచ్చు సార్? ఇంకా అలాంటి పరిస్థితులు రాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బ్రిక్స్ మీటింగ్‌లో చైనా ద్వారా మనకి ఆ బార్డర్ సెటిల్మెంట్ అగ్రీమెంట్ జరగడం. ఆ అగ్రీమెంట్ తర్వాత చైనా మనతో చేతులు కలపడం. సో ఇప్పుడు వాళ్ళు పూర్తిగా ఎందుకంటే చైనాకి ఇండియా ప్రయారిటీగా చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే రష్యాకి తెలుసు. రష్యాకి కూడా అర్థం తెలుసు. పరమార్థం తెలుసు. ఇండియా ఈస్ వెరీ పవర్‌ఫుల్ అని. సో ఆ పద్ధతిలో చైనా వాళ్ళు ఇంక బంగ్లాదేశ్ మన చుట్టూ పెద్దగా ఇచ్చేస్తారు. వాళ్ళు అనుకోని ఎందుకంటే వాళ్ళకి మెయిన్‌గా ఇబ్బంది ఏంటంటే వాళ్ళకేంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పవర్‌ని మార్చాలనుకుంటున్నారు. ప్రపంచంలో పవర్‌లు మార్చాలనుకుంటున్నారు. అమెరికాతో వాళ్ళకి ఇబ్బంది. అమెరికాతో ఇబ్బంది, తైవాన్‌తో ఇబ్బంది. తైవాన్ స్వాధీనపరుచుకోవాలనే ఉద్దేశంలో వాళ్ళున్నారు. వాళ్ళ విదేశీ విధానంలో మన బంగ్లాదేశ్ ఒక ఆబ్స్టికల్‌గా ఉంటుందని నేనైతే అనుకోను. బ్రిక్స్ తర్వాత అసలు అనుకోను. ఈ 2, 3 నెలల్లో బంగ్లాదేశ్‌ని సెటరేట్ చేయాలి. సెటరేట్ జరుగుతుంది.
సెటరేట్ చేసే ఆవశ్యకత ఉంది. అది అవసరం ఉంది. అది భారతదేశం చేయాలి. భారతదేశ విదేశ విధానంలో కూడా అది ఒక భాగం. అది చేస్తుందని, అది చేస్తారని నాకు తెలుసు. హోప్‌ఫుల్లీ వి ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ సార్. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్‌కి ఎకనామిక్ ఇన్‌స్టెబిలిటీ చాలా ఎక్కువుంది ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ. సో, ఈ పర్టిక్యులర్ ఎకనామిక్ ఇన్‌స్టెబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళు అంటే అక్కడ ప్రాంతీయంగా ఉధృత పెరుగుతుందా? లేకపోతే వాళ్ళు ఇండియాకి సపోర్ట్ కోసమని హ్యాండ్స్ ఎక్స్‌టెండ్ చేసే అవకాశం ఉందా సార్? అంటే ఇప్పుడు వాళ్ళకి పాకిస్తాన్ విభజన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళకి ఇక వాళ్ళకంటూ ఒక దేశం ఏర్పడిందని వాళ్ళు ఎప్పుడు గుర్తించలేకపోయారు. వాళ్ళకి అలా గుర్తించే అవకాశం దక్కలేకపోయింది. ఎందుకు దక్కలేకపోయిందంటే ప్రపంచ దేశాల్లో ఆర్మీ ఉంటుంది. కానీ ఇక్కడ పాకిస్తాన్‌లో ఉన్న ఒక ఆర్మీకి ఒక దేశం ఉంది. కానీ దేశాలకు ఆర్మీ ఉంటుంది కానీ ఇక్కడ ఆర్మీకే దేశం ఉంది. అలాంటి పరిస్థితి, అలాంటి దౌర్భాగ్య స్థితిలో పాకిస్తాన్ నిలబడిపోయింది. అంచేత ఇన్‌స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ అనేది లేకుండా పోయింది. వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన పెద్దగా బొత్తిగా ఉండదు. అక్కడ వాళ్ళ జనరల్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద అందరూ ఏంటంటే దోచేసిన అది ఆర్థిక వ్యవస్థను దోచేసిన పక్కా ఆర్థిక వ్యవస్థను దోచేశారంటే అది పాకిస్తానే. వాళ్ళు దోచేసుకున్నారు. అందువలన ఏంటంటే ప్రజలు ఇష్టం వచ్చినట్టు, ఎందుకంటే ఇప్పుడు ప్రజలు మీకు ఈ దుబాయ్ నుంచి అన్నిటి నుంచి వాళ్ళని 3,000 మందిని వెనక్కి పంపించేశారు. ఈ రీసెంట్‌గా 3,000 మంది అక్కడ ఏంటంటే వాళ్ళు బిచ్చమెత్తుకుంటున్నారు. వాళ్ళకి తెలియట్లేదు. చదువు లేదు, సంధ్య లేదు, చదువుల విధానం లేదు, విద్యా వ్యవస్థ మీద అవగాహన లేదు. పాకిస్తాన్ నా ఉద్దేశం ప్రకారం అంటే మన విదేశీ విధానంలో పాకిస్తాన్ మన బాధ్యత అని మనం అనుకోవాలి. ఎందుకంటే మన దగ్గర నుంచి విడిపోయింది. మనం నైబర్స్‌ని మార్చలేము. మన నైబర్స్ ఆర్ రిమైన్ సేమ్. మనం ఎంత అనుకున్నా వాళ్ళు నైబర్ మనకి. సో, ఆ సమస్యని ఏ రకంగా సమాలిస్తాం? పాకిస్తాన్ యొక్క మన డాక్ట్రిన్‌ని ఏ రకంగా రూపొందించుకోవాలి? ఆ సమస్యలు ఎందుకంటే మనం వాళ్ళతో ఇచ్చేయవలసిన అవసరం అయితే లేదు. వాళ్ళకు ఉండేది జనాభా అయితే 25 నుంచి 30 కోట్ల మంది. మన దేశం అంత దేశం కాదు. మన ఆర్థిక వ్యవస్థ అంత ఆర్థిక వ్యవస్థ కాదు. మన 140 కోట్ల మంది మా భారతీయ ప్రజానీకం. సో, దానికి తగ్గట్టుగా ఆర్థిక వ్యవస్థ వాళ్ళకి లేదు. పాకిస్తాన్ వాళ్ళు అది చేస్తారు అంటే వాళ్ళ కాశ్మీర్ సమస్యను బూచిగా చూపించి ఇంకా దాని మీద ఎక్కువగా ఎంతకాలం అని వెళ్తారనేది వాళ్ళు కూడా ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ నెగ్గిన ప్రైమ్ మినిస్టర్‌ని జైల్‌లో పెట్టి ఇచ్చేస్తున్నారు. వాళ్ళకేం డెమోక్రసీ అంటే వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తెలియకుండా చేశారు. వాళ్ళకొచ్చిన ఇండిపెండెన్స్ ఉన్న 70 ఏళ్లలో ఎన్నేళ్లున్నా 40 ఏళ్ళు, 50, 45 ఏళ్ళు ఆర్మీ జనరల్సే పరిపాలించేశారు. ఏ ఓటు లేకుండా. సో, అలాంటి వ్యవస్థలో నేను చెప్పాను కదా! ఆ ప్రపంచ దేశానికి ఆర్మీ ఉంటుంది. ఆ ఆర్మీకి ఒక దేశం ఉందంటే అది పాకిస్తాన్. రైట్. అంటే మీరు అన్నట్టుగానే ఇప్పుడు జనరల్లీ పాకిస్తాన్‌కి ఎకనామిక్ క్రైసిస్ లాంగ్ రన్‌లో కొనసాగుతూ ఉంటే, జనరల్లీ మనకి ఇండియాకి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఎలా ఉండొచ్చు? కొద్దిపాటైనా ఉంటుంది కదా ఇంపాక్ట్? మనకొచ్చే ఇంపాక్ట్ ఏం లేదు. వాళ్ళు నష్టపోతున్నారు. వాళ్ళ దేశం నష్టపోతుంది. ప్రజలు ఇది ఇబ్బందులు పడుతున్నారు. అది ప్రపంచం మన నైబర్‌గా వాళ్ళు ఆర్థిక వ్యవస్థ నాశనం చేసుకున్నారు. నాశనం అయిపోయింది కూడా. ఇన్‌ఫ్లేషన్ అయిపోయింది. ఇన్‌ఫ్లేషన్ లేదు. వాళ్ళ ప్రజలకి ఆహార భద్రత లేదు. విద్య భద్రత లేదు. ఆరోగ్య భద్రత లేదు. ఏ భద్రత లేదు వాళ్ళకి. వాళ్ళు భద్రత లేని పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. సో, అలాంటి చేత వాళ్ళు ఎంతకాలం ఆహ్, కంజైల్లో ఉంటారనేది కానీ మనకేంటంటే థ్రెడ్ వాళ్ళ దగ్గర నుంచి. ఆ థ్రెడ్ ఏంటంటే ఆ ఆర్మీ నుంచి థ్రెడ్ ఉంటుంది. ఎప్పుడంటే వాళ్ళు ఎలా మసులుకుంటారు, ఎలా బిహేవ్ చేస్తారనేది తెలీదు. అది సెటిల్‌మెంట్ అనేది అయిపోయింది. మనం ఎప్పుడైతే ఆర్టికల్ 370 మనం ఎరాడికేట్ చేసామో అది అంతటితో అయిపోయింది. ఇంక అది జమ్మూ కాశ్మీర్‌లో ఇంక సెటిల్‌మెంట్ చేయవలసింది ఒకటే విషయం. వాళ్ళు ఎప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌ని మనం వెకేట్ చేస్తారు. అది మనకు జరగాలి. గిల్గిస్తాను, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈ 2 ఎప్పుడు వాళ్ళు వెకేట్ చేస్తారనేది మనకు తెలియాలి. అదే విషయం. అంతకు మించి విషయం ఏం లేదు వాళ్ళతో మాట్లాడే విషయం. రైట్. అండ్ మొన్న జరిగిన ఎస్‌సీఓ సమ్మిట్, షంఘాయి కోఆపరేషన్ సమ్మిట్‌లో ఆర్గనైజేషన్ సమ్మిట్‌లో చాలా డిఫరెంట్ నేషన్స్ లైక్ ఇండియా, రష్యా, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇలా డిఫరెంట్ కంట్రీస్ పాల్గొన్నాయి కదా! 23rd సమ్మిట్‌లో. దాని అజెండా ఏంటి సార్ బేసికల్లీ? అంటే ఎజెండా అంటే పీస్, ప్రొడక్టివిటీ అండ్ ప్రొడక్టివిటీనెస్. అంటే ప్రొడక్షన్ చేయాలి, ప్రొడక్టివిటీని పెంచాలి. పీస్ ఉండాలి. మొత్తం అన్ని దేశాల మీద ఎస్‌సీఓ షంఘాయి కార్పొరేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది చైనా. సో, చైనా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ప్రొడక్టివిటీ వాళ్ళు ఏమనుకున్నారంటే సిల్క్ రోడ్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నారు. అది జరగలేదు. అంచేత ఏంటంటే షంఘాయి కార్పొరేషన్‌లో ఇంకా మనం కూడా మెంబర్‌గా ఉన్నాం కాబట్టి యాస్ ఎ గుడ్ మెంబర్ వి హావ్ టు అటెండ్ అండ్ వి హావ్ అటెండెడ్ దట్ మీటింగ్. అండ్ వి హావ్ అది చాలా స్పష్టంగా ఇన్ ఆల్ టర్మ్స్ వి క్లియర్డ్ ద మ్యాటర్. మనం ఏమని చెప్పాం, ఒక దేశం నుంచి ఇంకో దేశం టెర్రరిజాన్ని పెంపొందించుకోకూడదు. ఆ టెర్రరిజం ఎవరైనా ఏ రూపంలో ఉన్నా కూడా అది టెర్రరిజంగా ఉంటుంది అని చెప్పాం. అది చాలా క్లారిటీగా చెప్పాం. వాళ్ళతో ఇప్పుడు ద్వైపాక్షిక సంబంధాలంటారు. అదేమి ఆయన జయశంకర్ దానికేమి ఎక్కడ ఒప్పుకోలేదు. ద్వైపాక్షిక సంబంధాలు ఉంటుంది, ట్రేడ్ ఉంటుంది. ఏమి ఉండదని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అది పాకిస్తాన్ ప్రజలు అనుభవిస్తున్నారు. రైట్. అంటే ఇండియా కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పొచ్చా సార్ ఇలాంటి మీటింగ్స్‌లో?
షంఘాయ్ కార్పొరేషన్‌లో వాటిలో ఈ రోజులంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఇండియా ఈస్ ఎ వెరీ బిగ్ లార్జ్ మార్కెట్ ప్లేస్. ఆ మార్కెట్ ప్లేస్‌లో ప్రతి దేశం ఇండియాతో పెంపొందించుకోవాలి, ఇండియాతో ఉండాలని అనుకుంటారు. ఎకనామికల్ స్టెబిలిటీ కొంత మన దగ్గర ఉంది. లాస్ట్ 10 ఇయర్స్‌గా ఎకనామికల్‌గా స్టేబుల్‌గా ఒక గ్రోత్‌లో వెళ్తుంది. ఈవెన్‌లో సమస్యలున్నా కూడా నిలబడుతోంది కాబట్టి డెఫినిట్‌గా అందరూ కోరుకుంటారు. రైట్. అండ్ మొన్న ఈవెన్ జరిగిన బ్రిక్స్ సమ్మిట్‌లో కూడా డాలరైజేషన్ అనేది పాసిబుల్ అంటారా? అంత పవర్‌ఫుల్ కరెన్సీని బ్రిక్స్ అనే వాళ్ళు ఎదుర్కోగలుగుతారా? అంటే పవర్‌ఫుల్ కరెన్సీ అని కాదమ్మా. అది ఎస్టాబ్లిష్‌మెంట్. మన మన భారతదేశ విధానం అంటే ఆర్థిక వ్యవస్థలు ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలు ఏ రూపంగా ఏర్పడ్డాయో చూడాలి. అవేంటంటే క్యాపిటలిస్టిక్ ఎకానమీయా, సోషలిస్టిక్ ఎకానమీయా, అది ఏ రకంగా ఏర్పడ్డాయని. సో, అమెరికా వాళ్ళు ఏంటంటే క్యాపిటలిస్టిక్ ఎకానమీగా ఏర్పడినా కూడా వాళ్ళు ఇన్‌స్టిట్యూషనల్ ఎకానమీగా తయారు చేసుకోగలిగారు. అందులో వాళ్ళు విజయం సాధించారు. సో, అందువలన ఏంటంటే వాళ్ళకి సోషలిస్టిక్ ఎకానమీలో ఉన్నదేంటంటే ఇప్పుడు రష్యన్ ఎకానమీ, చైనీస్ ఎకానమీ. చైనీస్ ఎకానమీలో ఏంటంటే సస్టైనింగ్ ఎకానమీ లేదు. అంటే సస్టైనింగ్ అవ్వదు. ఆ సస్టైనింగ్ లేకపోవడం. ఇప్పుడు వాళ్ళకేంటి $30 ట్రిలియన్ ఎకానమీ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. మనదంతా 3.5 ట్రిలియన్ ఎకానమీ. 4 ట్రిలియన్ కూడా లేదు. మన 140 కోట్ల మంది 3.5 ట్రిలియన్ ఎకానమీ. అమెరికా వాళ్ళది 35 ట్రిలియన్ ఎకానమీ. 35 ట్రిలియన్‌కి ఎక్కడ మనం ఎక్కడ 3.5 ఎక్కడ. వాళ్ళ 100%లో మనం 10% కూడా లేము. సో, అలా కాదక్కడ. అదేంటి రష్యన్ ఎకానమీ అంత ఎకానమీ కాదు. చైనీస్ ఎకానమీ 16 ట్రిలియన్ టు 18 ట్రిలియన్ ఎకానమీ. కానీ సస్టైనబుల్ ఎకానమీ కాదది. సో, ఇప్పుడు బ్రెజిల్ ఎకానమీ నిలబడలేని ఎకానమీ. ఆఫ్రికన్ ఎకానమీ అంచున ఉన్న ఎకానమీ. సో, ఇలాంటి ఎకానమీలన్నీ అంటే ఇప్పుడు వాళ్ళకేంటంటే ఆ వ్యవస్థల మీద అవగాహన లేక ఏదో చెప్పేసాం 10 మంది కలిస్తే ఏదేదో 10 మంది కలిస్తే ఇలా బలం చేకూరుతుందంటే అది కాదు. 10 మంది ఒక పద్ధతిగా, ఒక ప్రణాళికతో దగ్గర పడాలి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మీరు ఒక రూపకల్పన చేస్తున్నారు. దానికి ఒక ముసాయిదా ఉండాలి. ఒక విధానం ఉండాలి. ఒక విధి విధానాలు ఉండాలి. దానికి తగ్గట్టుగా రూపం చేయాలి. అంతేగాని ఒక కరెన్సీ పెట్టేసాం. యూరోపియన్ యూనియన్ ఒక కరెన్సీ పెట్టింది. అందులోంచి యూకే వాళ్ళు బయటికెళ్ళిపోయారు. స్విట్జర్లాండ్ వాళ్ళు బయటికెళ్ళిపోయారు. స్విట్జర్లాండ్ వాళ్ళు మాకొద్దన్నారు. స్విట్జర్లాండ్ ఓన్ కరెన్సీ వెళ్తుంది. యూకే ఓన్ కరెన్సీ వెళ్తుంది. ఫ్రాన్స్‌లో అలా కాదు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. యూరో యాక్సెప్ట్ చేశారు. సో, ఇవన్నీ ఏంటంటే ఇంత చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతుంది. మనం అంత ఫాస్ట్‌గా మనం గ్రోత్ అవుతున్నాం. గ్రోత్ అవుతున్న కొద్దీ మనం పెరగాలి గానీ, మనం లేనిపోని విషయాల మీద ఎందుకంటే అది ఒకటి యాక్సెప్ట్ రియాలిటీ ఏంటంటే అమెరికన్ ఎకానమీ ఈస్ ఎ పవర్‌ఫుల్ ఎకానమీ అని అదందరికీ తెలుసది. ఎందుకంటే అది చాలా పవర్‌ఫుల్ ఎకానమీ అది. సో, దాన్ని అంత ఈజీగా తీసేస్తాం అంటే మనం నేను పెద్దగా ఎందుకంటే మనం కార్గిల్‌లో యుద్ధం జరిగితే మనం అంతట మనం కొట్టుకోలేకపోయాం. చాలా కష్టపడవలసొచ్చింది. ఇజ్రాయెల్ సహకారం తీసుకోవాల్సొచ్చింది. మ్యాపింగ్ అంతా చేసుకోవాల్సొచ్చింది. అవన్నీ మనం పెంపొందించుకోవాలి. సో, ఇవన్నీ చేస్తున్నాం మనం. సో, వి ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్. సో, ఇట్ టేక్స్ టైమ్. ఆ టైంలో మనం ఏంటంటే ఇలాంటి మాటలు మాట్లాడడం కంటే మనం అందరితోనూ వెళ్తాం. అది అమెరికా అయినా వెళ్తాం, చైనా అయినా వెళ్తాం. ఎవరు మనకి పర్మనెంట్ శత్రువులు కాదు, మనకి మిత్రులు కాదు. మనం అదేంటంటే మనకు ఉన్న వ్యవస్థను బట్టి మనకు 140 కోట్ల మందికి ఫుడ్ ఎళ్ళాలి. ఆర్థిక వ్యవస్థను ఆ రకంగా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్‌ని ఆ రకంగా చూసుకుంటూ మనకు మన కొనుగోలు శక్తి తగ్గించుకోవాలి. ప్రజల మీద కొనుగోలు శక్తి భారాన్ని తగ్గించే ఏర్పాటు చూడాలి. ఎందుకంటే 140 కోట్ల మంది స్టెబిలిటీ ఆఫ్ ది ఫ్యాక్టరీస్ ఎకానమీ. ఆ కొనుగోలు శక్తి, పర్చేసింగ్ పవర్ దగ్గర ఎక్కడుంటుంది? దాన్ని అడ్రెస్ చేయాలి. నాయకత్వం ఎప్పుడు పర్చేసింగ్ పవర్‌ని అడ్రెస్ చేయాలి. దాని మీదే గవర్నెన్స్ ఎళ్ళాలి. అదే ఆర్థిక శాస్త్రం యొక్క మూలాధారం. అదే అంటే మీరన్నట్టుగా ఇప్పుడు జీడీపీ ఎలా పెంచొచ్చు? జీడీపీ కానీ పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఆఫ్ ఇండియన్స్ ఎలా పెంచాలంటారు జనరల్లీ? అంటే ఇప్పుడు మీకు అది తెలియాలమ్మా. ఆదాయం అంటే ఏంటో తెలియదు. రాబడి అంటే ఏంటో తెలియాలి. ఆదాయానికి, రాబడికి పెద్దగా ఈ చీఫ్ మినిస్టర్‌లకి వాళ్ళకి తెలియవు. ఆదాయం అంటే ఏంటో తెలీదు. మీరు ఎవరైనా చీఫ్ మినిస్టర్‌ని ఏమంటే ఆదాయానికి, రాబడికి తేడా ఏంటంటే వాళ్ళకి తెలీదు. వాళ్ళు చదువుకోలేదు. వాళ్ళకి అసలు అర్థం తెలీదు. సో, మీరిప్పుడు జీడీపీ పెంచాలంటే ఆదాయం పెరగాలి. రాబడి కాదు పెరగవలసింది. అదే. ఆదాయం పెరగాలంటే ఏంటి? నేచురల్ రిసోర్సెస్ పెరగాలి. నేచురల్ రిసోర్సెస్ పెరగాలంటే హ్యూమన్ రిసోర్స్‌ని ఇంటిగ్రేట్ చేయాలి. మానవ వనరులు, ఆర్థిక వనరుల్ని కలపాలి. అది ఆర్థిక వనరులు ఎవరు కొంతమంది ఫోకస్ చేయాలి. అదేంటి మైనింగ్ దోచేస్తున్నారు, ఇసుక దోచేస్తున్నారు, అన్నీ దోచేయడమే కదా! అవన్నీ ఎక్కడికెళ్ళిపోతున్నాయి? కొంతమంది చేతుల్లోకెళ్ళిపోయి ధనం అక్కడ నిలబడిపోతోంది. అది అభివృద్ధిలోకి రావట్లా. అదేమండి ఆ జీడీపీలోకి అలా చేరిపోతుందని నేను అనుకోను. అది కరెక్ట్ కాదు. ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ అనేది ఏర్పడాలి. మనకంటూ సహజ వనరులు చాలా పుష్కలంగా ఉన్నాయి. కోస్టల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ చేసుకోవాలి. కోస్ట్ అంతా డెవలప్ చేయాలి. 5,700 కిలోమీటర్ల కోస్ట్ ఉంది. దానికి తగ్గట్టుగా మనకి 20-30 లక్షల కోట్ల రూపాయల ఆదాయం సముద్రంలోని చేపల నుంచి వస్తుంది. అది ఈ రోజు దాకా మనం దాని గురించి తెలీదు. డీప్ సీ ఫిషింగ్, డీప్ సీ మైనింగ్ అనే 2 విధానాలున్నాయి. 11 రాష్ట్రాలు మనది ఈ కోస్ట్‌తో సంబంధం ఉంది.
48 నుంచి 60 కోట్ల మంది జనాభా కోస్టల్ స్టేట్స్ లో ఉన్నారు. 50% అబోవ్ జనాభా కోస్టల్ స్టేట్స్ లో ఉన్నారు. సో ఆ కోస్టల్ స్టేట్స్ లో ఉన్న జనాభా ప్రొడక్టివిటీని ఏ రకంగా పెంచాలి, ఎటువంటి కోస్టల్ అగ్రికల్చర్ రిఫార్మ్స్ తీసుకురావాలి, కోస్టల్ ఎనర్జీ రిఫార్మ్స్ తీసుకురావాలి, వాటి మీద కోస్ట్ రకంగా ఏ రకంగా ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ చేయాలి, అది ఫిషింగ్ హార్బర్స్ అయినా సరే, ఆ తర్వాత మీకు కోస్ట్ లైన్ అయినా సరే, మీరు పారాదీప్ టు పోర్బందర్ ఎప్పుడో ఎక్స్ప్రెస్ లైన్ వేసేయాలి కదా, లేదా కొలంబో నుంచి ఢాకా ఎక్స్ప్రెస్ లైన్ వేయాలి కదా. 3 రాష్ట్రాలు, అంతర్రాష్ట్రాలు, 3 దేశాలను కలుపుతూ మనం ఎక్స్ప్రెస్ లైన్ వేసుకోవాలి కదా, అవి వేసుకోలేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ మన జీవితంలో ఒక భాగం కాదు. ఆర్థిక వ్యవస్థకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక భాగం అవుతుంది. అమెరికాలో కూడా వరదలు వస్తాయి, అమెరికాలో కూడా సైక్లోన్ వస్తాయి. కానీ వాళ్ళందరూ ఏంటి, అవన్నీ వాళ్ళు తట్టుకుని వాళ్ళు ఎదరికి వెళ్ళిపోతారు. కానీ మనం తట్టుకునే పరిస్థితుల్లో లేవు. అలాంటి పరిస్థితి కల్పించవలసిన ఆవశ్యకత ఇది. అది గవర్నమెంట్కి సంబంధించి, అది గవర్నమెంట్కి అర్థం తెలియదు, వాళ్ళ గవర్నెన్స్ అర్థం తెలియదు. పొద్దుగూకులు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, వాళ్ళ గురించి చెక్కబలం చేయించుకోవడం తప్పే ఉండదు. ఎవరు మహానాయకులుగా పట్టడం అవే ఉండవు. బతికేది 36,500 రోజులు. ఆ పైవాడు ఎలాగ 20% తీసుకుని వెళ్ళిపోతాడు, 80% అంటే ఇంకా 60-70 ఏళ్ళు బతుకుతాం. దానికోసం మహానాయకుడిగా పుట్టాడు, మహానాయకుడు ఎవరు నాయకుడు పుట్టడాలు అవి ఏమి ఉండవు. సింపుల్ మానవుడిగా పుట్టడం, మానవుడిగా చేస్తాం, అంతకు మించి ఏమి ఉండదు, ఇంతకు మించి జరిగేది ఉండదు. ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద కబుర్లు. మనం వచ్చే జనరేషన్ మనం ఏం చేసి వెళ్తున్నాం, మనం ఈ 36,500 రోజులు మన జీవితంలో వచ్చే జనరేషన్ మనం ఏం చేయగలిగాం. మీ హక్కు ఏంటి, మీ హక్కు ఇప్పుడు మీ హక్కు కదా, చదువు, విద్యా హక్కు ఉంది, వైద్య హక్కు ఉంది. ఈ రెండింటినీ ఫ్రీగా జరగాలి. భారతదేశంలో 140 కోట్ల మందికి విద్య ఫ్రీ అవ్వాలి, వైద్యం ఫ్రీ అవ్వాలి. ఎక్కడైనా జరుగుతుందా? జరగట్లేదు. ఎందుకంటే దాని మీద అవగాహన ఎవరికి లేదు, అది ఎవరికి చేయదలుచుకోలేదు. ఆదాయానికి రాబడికి తేడా ఎందుకని అడిగాను నేను. ఆదాయం మీద దేశం నడవాలి కానీ రాబడి మీద కాదు. ఈ దిక్కుమాల వాళ్ళందరూ రాబడి మీద నడుపుతారు, ఇంకా ట్యాక్సులు పెంచుతారు. రాబడి అంటే ట్యాక్స్, నువ్వు కూడా ట్యాక్స్ కడుతున్నావు కదా, నీకు కూడా ట్యాక్స్ లేకుండా నీకు జీతం ఇవ్వరు కదా, అదే రాబడి అంటారు. నీకు వచ్చే రాబడి మీద ట్యాక్స్ వేసే దిక్కుమాలని ఆర్థిక వ్యవస్థ. నేను అందుకే అంటాను, వీళ్ళని ఏంటంటే వీళ్ళకి ఏంటంటే 1947 స్టోరీయే కరెక్ట్ కాదు. 1947లో మిక్స్డ్, ఆయన చాలా అతి తెలివితేటలకు పోయి కాంగ్రెస్ వాళ్ళు మిక్స్డ్ ఎకానమీ అన్నారు. వాళ్ళకేంటి సోషలిస్టిక్ ఎకానమీ కాదు, క్యాపిటలిస్టిక్ ఎకానమీ కాకుండా మిక్స్డ్ ఎకానమీ అనేసారు. ఆ మిక్స్డ్ ఎకానమీలో ఏ రకంగా దాని రూపకల్పన ఏ రకంగా చేశారు వాళ్ళకే తెలియదు. అనేది క్యాపిటలిస్టిక్ ఎకానమీలో అడ్వాంటేజెస్, సోషలిస్టిక్ ఎకానమీలో అడ్వాంటేజ్ తీసుకుని మిక్స్డ్ ఎకానమీ పెడదామన్నారు. అది ఎలా కుదురుతుంది? అది జరిగే పని కాదు. ఆడ ఫిమేల్ గానే ఉండాలి, మేల్ గానే ఉండాలి. అలా అని కాకుండా మనం ఏదో ఆర్థిక వ్యవస్థను ఆ రకంగా ఆ రూపంగా తీసుకెళ్లిపోదామని తీసుకెళ్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకు మనం వ్యవసాయదారులు ప్రతిరోజు ఊరేసుకోవాల్సిన అవసరం ఏంటి? లాభం వస్తే వ్యవసాయదారుడికి వెళ్ళాలి, నష్టం వస్తే దేశానికి చెందాలి. అది ప్రిన్సిపల్. ఏ లాస్ గోస్ టు ద నేషన్, ఏ ప్రాఫిట్ గోస్ టు ది ఫార్మర్. ఆ ప్రిన్సిపల్ మీద ఉంటే ఒక్క వ్యవసాయదారుడు ఆత్మహత్య చేసుకోవడం. ఆ ప్రిన్సిపల్ మీరు ఎస్టాబ్లిష్ ఎందుకు చేయలేకపోతున్నారు? నష్టం వస్తే దేశానికి, లాభం వస్తే వ్యవసాయదారుడికి. సింపుల్. ఆ ఫార్ములా ఇస్తే మీరు వ్యవసాయదారులు ఆత్మహత్య చేసుకోవడం అనేది అసలు పాయింటే రాదు కదా. ఎంతమంది, ఎన్ని వందల మంది, ఎన్ని లక్షల మంది వ్యవసాయదారులు ఆత్మహత్య చేసుకుంటారు. దేనికి చేసుకోవాలి? అగ్రికల్చరల్ రిఫార్మ్స్ ఎందుకు చేయలేకపోయాం? అగ్రికల్చరల్ రిఫార్మ్స్ మీద అవగాహన ఎందుకు లేదు? చిన్న నీటిపారుదల, భారీ నీటిపారుదల శాఖ, ఆ నీటిపారుదలను మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎలక్ట్రిసిటీ 24/7లో వాడికి ఎందుకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలక్ట్రిసిటీ ఇవ్వలేకపోతున్నాం? ఎరువుల దగ్గర నుంచి వాళ్ళ లైన్లో నుంచి కొనుక్కునే దౌర్భాగ్యం ఇచ్చేది కదా. ఎరువులు ఎందుకు కొనుక్కోవాలి? కానీ ఏంటంటే ఇవన్నీ మాటలు ఎందుకు వస్తాయంటే, ఈ ఆదాయం రాబడి దగ్గర ఆదాయం మీద దేశం నడపాలి. ఎవరికైనా లీడర్షిప్ ఉందంటే ఆదాయం మీద నడపాలి, రాబడి మీద కాదు. రాబడి అనే అంశాలు 4 అంశాలకు సంబంధించే. ఎవరి ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్, ఈ 4టిని తిరిగి ఇచ్చేయడానికి గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ అంటే ప్రజలకి అందుబాటులో ఉండే కమ్యూనికేషన్, విద్య, వైద్యం. ఈ 4టికే వాళ్ళు ఖర్చు పెట్టాలి. కథమదంతా ఆదాయం సంపార్జన ద్వారా ఉన్న దేశానికి ఉన్న వనరులను అది ఉన్న వినియోగంలో తీసుకొచ్చి దాన్ని ధనం రూపంలో మార్చి వాటిని నిలబెట్టాలి. ఇది ఎంత కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్. ఎంతవరకు సాధించాం 75 ఏళ్ళు అంటే ఎవరికి తెలియదు, ఎవరు చెప్పరు కదా. పొద్దుగుకు ఏం చెప్తారు, మా నాన్న ఇది మీకు ఈ దీపం ఇచ్చాం, లేదా 200 ఇచ్చాం, అది నేను బటన్ నొక్కాను, ఇది నొక్కాను. అది ప్రజలకి ఏంటంటే వాళ్ళకి ఆ పొలిటికల్ మెచ్యూరిటీ రానివ్వట్లేదు. ఆ పొలిటికల్ మెచ్యూరిటీ తీసుకురానివ్వం. పొలిటికల్ మెచ్యూరిటీ వస్తే ఏమవుతుంది? పొలిటికల్ మెచ్యూరిటీ ఇప్పుడు ఏంటి, దీపం ఆరాధన ఇవ్వాలి కదా. వాళ్ళకి ఏంటి, రాజకీయ నాయకులకి ఇక్కడ మన భారతదేశంలో 3 వీక్నెస్: క్రికెట్, సినిమాలు, రాజకీయం. వాళ్ళకి తెలియదు అన్నీ, వాళ్ళకి ఆ 3 ఎంటర్టైన్మెంట్, ఇంకే ఎంటర్టైన్మెంట్ లేదు.
అది కాదు ఎంటర్టైన్మెంట్, అది కాదు, ఆ దేశం కాదు మనది, అది కాదు, అలాంటి దేశంగా మనం పుట్ల. మన 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 దేశం పూర్తిగా జ్ఞానం పరిజ్ఞానం ఉన్నది. ప్రపంచ దేశాలు నేను 130 కంట్రీలు తిరిగాను. ఏ దేశం తిరిగినా ఆ దేశంలో ఆ నాగరికతకి మన నాగరికతకి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంటుంది. మనది చాలా పవర్ఫుల్ నాగరికత, మనది పవర్ఫుల్ సివిలైజేషన్, మన పవర్ రిచ్ కల్చర్ అండ్ హెరిటేజేషన్. దాన్ని మనం ఇలా ఈ రకంగా తీసుకెళ్తామంటే అది మనం రాజకీయ నాయకులు అని అంటారు చూసా. ఆ రాజకీయ నాయకులు యోగ్యత కూడా ఉండదు. నువ్వు ఎవరైనా ఒకసారి కూర్చోబెట్టి నాతో మాట్లాడచ్చు, ఏమంటావు చివరి నాళ్ళు ఏమంటారు అసలు నేను మాట్లాడిన సారాంశానికి ఆయన చెప్పేదానికి ఇంకేం ఉండదు. ఏంటంటే తేడా తెలిసిపోతుంది, పూర్తిగా నక్కకి నాగలోకానికి అందంత తేడా ఉంటుంది. ఎందుకంటే అంతే, అటువంటి అది అది ఏంటంటే అది పాపం. ఆ దౌర్భాగ్య స్థితి ఈ జనరేషన్ చేసుకుంది. నేనేమంటానంటే మనం పాపం, అది ప్రజలు భరిస్తున్నారు. పాకిస్తాన్లో ప్రజలు భరించట్లా, అలాగే మన భారతదేశంలో ప్రజలు భరిస్తున్నాం. మనం రోజు పొద్దుగూకులు వాళ్ళనే చూస్తున్నాం. వాడు ఆ నాయకుడు గొప్పోడు, ఈ నాయకుడు గొప్పోడు అని భజన చేస్తానే ఉంటారు. ఎందుకు గొప్పాడు, దేనికి గొప్పరా బాబు, ఎందుకు అసలు గొప్ప, ఎవరికి కావాలి? మీకు అర్థమైందా? సో వ్యవస్థల మీద అవగాహన లేక, రాజకీయ వ్యవస్థ మీద అవగాహన లేక, నాయకత్వం అంటే సాక్రిఫైస్, లీడర్షిప్ ఈజ్ రిలేటెడ్ టు సాక్రిఫైస్, త్యాగం. నాయకత్వం అంటే త్యాగం. త్యాగం ఎక్కడ ఏం త్యాగాలు ఏం లేవు. వెనకేసుకోవడాలే, లక్షల కోట్లు వెనకేసుకోవాలి. బతికే 36,000 తినిపోతాడంటే 1,64,000 కోట్ల రూపాయలు సంపాదించిందని జయలలిత అన్నారు. ఆ 1,64,000 కోట్లు ఏం చేసింది ఆవిడ? బార్లీ గింజ నీళ్ళు తాగడానికి లేదు ఆవిడ చివరి స్థితిలో. బార్లీ గింజ నీళ్ళు తాగి వెళ్ళింది ఆవిడ. ఎప్పటికైనా కనువిప్పు కలగాలి. ఈ డబ్బు కలర్ కాగితాలను పట్టుకుని వేలాడుతూ ఆస్తులు కొట్టేసాం, మీరు ఆస్తులు కొట్టేస్తే ఏమో వెళ్ళిపో, మీతో పాటు ఏం పైకి ఏం తీసుకెళ్ళరు. మీ రోజులు ఫిక్స్, మన రోజులు ఫిక్స్. అది అందరికీ తెలిసిన రోజున అది పూర్తిగా ప్రజలందరినీ బతికి మనతో ఉన్న జనరేషన్ మనం ఎదరికి తీసుకెళ్ళాలి. అది మన బాధ్యత. అది ప్రొఫెసర్గా నా బాధ్యత. దేశానికి ఒక దిక్సూచి చూపించవలసిన బాధ్యత నాకు ఉంటుంది. ఒక ప్రొఫెసర్గా నేను చెప్పాలి. నేను ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా, ఈ దేశానికి ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా నేను చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అది నేను స్పష్టంగా చాలా దోటూకులు, అది ఎవరైనా ఈ గవర్నమెంట్ అని ఉండదు. నేను ఎవరికి చెప్పాలన్నా చాలా క్లారిటీగా చెప్పేస్తాను. సో అది విధానం. ఓకే. అండ్ ఈవెన్ వెన్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ అమెరికా గురించి కూడా మాట్లాడితే రెసిషన్ అనేది జరుగుతుంది అక్కడ. రెసిషన్ అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి అన్ని తగ్గిపోయినాయి. అమెరికా ఎంప్లాయ్మెంట్ వల్ల ఇతర దేశాలకు కూడా ఇంపాక్ట్ పడింది. కానీ మన భారతదేశంలో రెసిషన్ అనేది ఇంపాక్ట్ రాలేదు. అంటే జనరల్లీ మోడీ గారు చేసి ఆయన స్ట్రాటజిక్ ప్లానింగ్ కానీ, ఆయన డెవలప్మెంట్స్ వల్ల కానీ మనకి రెసిషన్ రాలేదని చెప్పచ్చు సార్. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ మీకు మళ్ళీ చెప్పానమ్మా, రెసిషన్స్ ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు. ఎలా ఉంటుందంటే క్యాపిటలిస్టిక్ ఎకానమీలో రెసిషన్ అనేది అందుకనే ఇంట్రిన్సిక్ వాల్యూ. ఆ క్యాపిటల్ మూలధన వ్యయంలో వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారు, వాళ్ళు ఎంత లాభాన్ని ఆశిస్తున్నారు, ప్రజలకు ఏ రకంగా ఉద్యోగ కల్పన చేస్తున్నారు, వాళ్ళ పాలసీలో ఎక్కడైనా మార్పులు చెందాయా, వాళ్ళకి ఫెడరల్ బ్యాంక్ దాంట్లో స్ట్రక్చర్లో వాళ్ళకి రిజర్వ్ రేషియోస్ ఏమైనా మార్చారా? మీకు యాపిల్ కంపెనీ ఉంది. యాపిల్ కంపెనీ ఏం చేస్తుంది? ఇప్పుడు మన ఇండియాలో యాపిల్ 16 ఫోన్ లాంచ్ చేసింది. దాని కాస్ట్ ఎంత? 1,80,000 రూపాయలు. 1,80,000 రూపాయల్లో వాళ్ళకి లాభం ఎంత అనుకుంటున్నారు మీరు? కనీసం మినిమం లేదంటే 1,20,000 రూపాయలు, 1,30,000 రూపాయలు లాభం ఒక ఫోన్ మీద. సో వాళ్ళు ఏం చేస్తారు? ఆ లాభాలన్నీ అమెరికా తీసుకెళ్లరు. మీకు తెలియవలసింది అది. వాళ్ళు ఏం చేస్తారంటే అమెరికన్ కంపెనీస్ అన్ని చాలా తెలివైన కంపెనీ. ఆ లాభాలన్నీ వాళ్ళ దేశానికి తీసుకెళ్ళం. అవన్నీ ఏ దేశంలోనో ఆ దేశంలోనే ఉంచుతారు. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అది తీసేస్తే ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది ఆ దేశం. అదంతా చాలా స్మార్ట్ గా. అందుకని మనం క్యాపిటలిస్టిక్ ఎకానమీ, ఇన్స్టిట్యూషనల్ ఎకానమీ. వాళ్ళది ఇన్స్టిట్యూషనల్. ఇప్పుడు గూగుల్ అయినా ఇవన్నీ మీరు ఇప్పుడు అమెరికన్ కంపెనీ సపోర్ట్ లేకుండా మీరు ట్రై చేయండి, మనం చేయలేం కదా. అది అటువంటి పరిస్థితి. మీకు కంప్యూటర్ అయినా వాళ్ళదే, యాపిల్ వాడాలి, యాపిల్ ఫోన్ వాడాలి. ఐఫోన్ లేకుండా మనం ఇచ్చేయలేం. ఐఫోన్లోనే వీడియో షూట్ చేస్తాం. సో ఇలాంటివన్నీ ఇప్పుడు ఏంటంటే మనకి ఫైబర్ టెక్నాలజీ అయినా వాళ్ళదే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినా మనం అంటే శాటిలైట్ ఉపయోగిస్తాం. కానీ అది కాదు కదా. మీకు అసలు మొబైల్ నెంబర్, నన్ను అడిగితే మొబైల్ నెంబర్ అవసరం. మీకు సిమ్ కార్డ్ ఎందుకు ఇచ్చారు ఈ దేశం? సిమ్ కార్డ్ అవసరమా చెప్పమ్మా? అది సిమ్ కార్డ్ అంత దోచేయడం ఇంకోటి ఏం లేదు. సిమ్ అంటే సిమ్ శుద్ధ వేస్ట్. ఆధార్ నెంబర్ ఇదే సిమ్ నెంబర్. నాలంటోడు ఎవరైనా కమ్యూనికేషన్ మీద అవగాహన ఉన్నాడైతే అసలు మొత్తం దేశం అంతా ఫ్రీ ఆఫ్ కమ్యూనికేషన్ చేసేచ్చు. ఎందుకంటే అది మహా అయితే 75
నీకు 75,000 టవర్స్ కావాలి, 17,000 టవర్స్ కావాలి, 17,000 టవర్స్ కట్టాలి. ఒక్కొక్క టవర్కి అయ్యే ఖర్చు 5 కోట్లు. అంటే 17,000 టవర్లకు అయ్యే ఖర్చు 85,000 కోట్లు. 85,000 కోట్లు ఖర్చు పెడితే నీకు వచ్చే 10 ఏళ్లలో ప్రతి వ్యక్తికి నీకు హాయిగా ఆధార్ నెంబర్ ద్వారా నీకు ఇది వెళ్తుంది. అదంతా ఎందుకు? ఎలన్ మాస్క్ ఏం చేశాడు? ఇంటి మీద రౌండ్ పెట్టుకుంటే ఇంటర్నెట్ డైరెక్ట్ గా శాటిలైట్ తో పెట్టేశాడు. దానికి కూడా వెళ్ళిపోతాం. అంటే ఏంటి? అమెరికా ఈజ్ ఇంటిగ్రేటింగ్ ది ఎంటైర్ కంట్రీ. మీకు ఇంటర్నెట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇంటర్నెట్ లేకుండా అసలు మన లైఫ్ ను ఊహించలేకపోతుంది. అలాంటి పరిస్థితి లైఫ్ ఇంటర్నెట్ ఏంటంటే ఒక భాగం అయిపోయింది. అది భాగం చేసుకున్నాం. వచ్చే టైంలో ఎలా అయిపోతుంది? ఆ ఇంటర్నెట్ కనుక మన ఇంటర్నెట్ పరిధిని దాటి టెక్నాలజీ ఇస్ రూత్లెస్. ఆ రూత్లెస్ టెక్నాలజీని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. లేదంటే వీ కాంట్ బి అబ్జర్వ్ ఇన్ టు ఇట్. సో అది అర్థం చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. సో అది 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 ఏంటంటే ఇది ఏమైంది ఇప్పుడు? ఈ ఎప్పుడైతే ఈ సిమ్ కార్డులు మనం తీసేసి ఉంటే ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నాం? మీరు 300 రూపాయలు 400 రూపాయలు సిమ్ కార్డు కడతారు కదా. ఆ సిమ్ కంపెనీకి ఏం చేస్తాయి? మనకి ఓన్లీ సర్వీస్ ప్రొవైడ్ ఏంటి? సిగ్నల్ ఇస్తాయి. ఆ సిగ్నల్ మనకి మామూలుగా టవర్స్ ద్వారా డైరెక్ట్ గా వచ్చేయచ్చు కదా. అది గవర్నమెంటే ప్రొవైడ్ చేయొచ్చు కదా. వీళ్ళు ఎందుకు ప్రొవైడ్ చేయాలి? వీళ్ళు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదే. మీకు ఎందుకు? మొత్తం 100 కోట్ల మొబైల్ ఫోన్ కనెక్షన్ కి మనం సిమ్ ఛార్జెస్ అని చెప్పి 300 రూపాయలు 400 రూపాయలు 24 లక్షల కోట్ల రూపాయల కొనుగోలు శక్తి, వినియోగదారుడి కొనుగోలు శక్తిని ఎందుకు తగ్గించాలి మనం? దేనికి చేయాలి? అది అవసరం లేదు కదా. అది అవసరం లేదు కదా. సో దాని మూలన ఏమవుతుందంటే చెప్పండి సార్. అంటే మీరు అంటున్నారు కదా సిమ్ కార్డ్ బదులు ఆధార్ నెంబర్ పెట్టచ్చు అని. అక్కడ సోషల్ ఇప్పుడు మన ఆధార్ కార్డ్స్ అనేవి బ్యాంక్స్ తోని ఇంకా ఇతర వాటితో లింక్ అయి ఉంటాయి కాబట్టి అక్కడ సోషల్ సెక్యూరిటీ రీజన్స్ బయటకు వచ్చే అవకాశాలు ఉండవా సార్? హలో సార్, వినపడుతుందా మీకు? ఇప్పుడున్న పరిస్థితి ఎటువంటిది అనుకున్నా? ఇప్పుడు పేటిఎం ఉంది. పేటిఎం సర్వర్లు ఎక్కడున్నాయి? చైనాలో ఉన్నాయి. ఎయిర్టెల్ సర్వర్లు ఎక్కడున్నాయి? ఎయిర్టెల్ సర్వర్లు ఎక్కడున్నాయి? అసలు మన మొబైల్లో ఇంటిగ్రేటెడ్ సర్వీస్ సెక్టర్ ఇంటిగ్రేషన్, సర్వీస్ సెక్టర్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అని ఉంటుంది. అంటే మీ ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, టూరిజం అన్ని కూడా అందులోనే ఉంటాయి. అందుమానం దానికి ఏంటి? మీకు ఏం అవ్వదు. మీకు అది అసలు ఏమి ప్రాబ్లం ఉండదు ఇంకా. సో అది ప్రాబ్లం అన్నమాట. మీకు ఇంకేం ఉండదు. ఇంక దాని ఇంకా వేరే విషయం మీద అవగాహన ఉండదు. సో మీరు ఏమనుకుంటారంటే ఇప్పుడున్న సర్వర్లు అన్ని బయట ఉన్నాయి. ఇప్పుడున్న సర్వర్లు అన్ని బయటే ఉన్నాయి. మన సర్వర్లు మన దేశంలో ఉండాలి. మీకు రేపు పొద్దున్న మీరు మా అమౌంట్స్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎక్కడ వెతుకుతుంది? వాడికి సర్వర్ లేకపోతే ఎక్కడ వెతుకుతుంది? ఇప్పుడు నీకు 10 లక్షల రూపాయలు నువ్వు నీ అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి పంపించావు. అది ఎలా తెలుస్తుంది? బ్యాంక్ చెప్పాలి, లేదా బ్యాంకులో లేకపోతే వాడి బయట వేరే అకౌంట్కి చెప్పేస్తే ఎలా తెలుస్తుంది? ట్యాక్స్ పేర్ ప్రాబ్లం అవుతుంది. అదేంటంటే ఒక దూరదృష్టి లేకపోవడం, టెక్నాలజీ ఇంటిగ్రేషన్ మీద అవగాహన లేకపోవడం, ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేకపోవడం. నేను ఇప్పుడు మొదటి నుంచే చెప్పాను, ఈ సిమ్ కార్డ్ అనేది అవసరం లేదు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గించే విధానం, ప్రజల కొనుగోలు శక్తి తగ్గించవలసిన అవసరం అయితే లేదు. ఓకే. ఎకనామిక్ రిలేషన్స్ గురించి మాట్లాడంటే లాస్ట్ చిదంబరం గారు ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ వర్సెస్ ఇప్పుడున్న నిర్మల సీతారామన్ చేస్తున్న ఫినాన్స్ మినిస్టర్ డిఫరెన్సెస్ ఏం నోటీస్ చేస్తారు సార్ మీరు? ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ రూపాంతరం అనేది ఒక పద్ధతిగా వెళ్తుంది. అది మనం ప్రాపర్ గా వెళ్తున్నాం. ఆ ప్రాపర్ లో ఎంతవరకు వెళ్తాము, ఏంటి, ఏం చేస్తాం అనేది చూడాలి. ఎంతవరకు మనం ఇది చేసుకోగలుగుతాం, ఏంటి దాని సమస్య ఏంటి, సంగతి ఏంటి, సందర్భం ఏంటి అని ఆలోచించుకోవాలి మనం. అది లేకపోతే అవ్వదు కదా. జరిగిన 100 days ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలా ఉందంటారు? దేశ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? కాంగ్రెస్ వర్సెస్ మోడీ గవర్నమెంట్. బిఫోర్ 3 decades మనకి ఇప్పుడు భారతదేశం యొక్క రూపకల్పన జరిగిన దాంట్లో కోస్టల్ డెవలప్మెంట్ అనేది 11 రాష్ట్రాలు కోస్ట్ లో ఉన్నప్పుడు ఆ కోస్టల్ డెవలప్మెంట్, కోస్టల్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్, నేషనల్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ లో ఆ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ వ్యవసాయదారుడి యొక్క విధి విధానాల మీద ఇది మొత్తం దేశం రూపాంతరం చెందుతోందని చెప్పారు, కానీ ఎక్కడ అది చేయలే. ప్రజలు, వ్యవసాయదారుడు కష్టపడ్డాడు, కష్టం నష్టం భరించింది వ్యవసాయదారులు. ప్రభుత్వాలు ఏం భరించలే. ప్రభుత్వాలు భరించడం అంటే ప్రజల మీద వేయడం. మీరు అర్థం చేసుకోవాల్సింది అది. ప్రభుత్వాలు భరించడం అంటే ప్రజల మీద వేయడం. సో వాళ్ళు ఏం చేశారు తెలివితేటగా రూపాంతరం. ఇప్పుడు మీరు తెలంగాణ నుంచి వచ్చే ఆడబిడ్డ, మీరు అలాగే చూడండి ఎంతమంది తెలంగాణ రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. పేపర్ చూడండి, ఒక పేపర్లో
ఆత్మహత్య లేకుండా ఒక పేపర్ ఉండదు. ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే అది ఏంటి 1947లో ఈ సిద్ధాంతాన్ని ఎందుకు తీసుకురాలేదు? నష్టం వస్తే దేశానికి, లాభం వస్తే వ్యవసాయదారుడికి అనే సిద్ధాంతాన్ని ఎందుకు తీసుకురాలేదు? ఆ సిద్ధాంతం మీద వ్యవసాయాన్ని ఎందుకు ఇచ్చేయలేదు? మనం తినే వరి వంగడం కూడా తప్పే. మనం తినే వరి వంగడం బీపీ, షుగర్‌లకి నాంది ప్రస్తావన. ఆ వరి వంగడాన్ని అలాంటి వరి వంగడాన్ని మనం ఎందుకు ఎంచుకోవాల్సొచ్చింది? ఆ వరి వంగడం కూడా తప్పే. మనం తినే రైస్ ఉంటుంది చూసామా? ఆ రైస్‌లో చాలా విపరీతమైన బీపీ, షుగర్‌లు ఎందుకు? మనం పెంచి పోషిస్తాం. మనం బీపీ వచ్చిందంటే సాధారణంగా ఎందుకొస్తుంది? లాటిన్ అమెరికాలో బీపీ, షుగర్‌లు రావు. రైట్ సార్. వాళ్ళకెందుకు రాదు? సో సో మన తిండి వంగడాల దగ్గర నుంచి అంటే ప్రజల మీద శ్రద్ధ లేకపోవడం, ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ లేకపోవడం, ప్రజల విద్యా వ్యవస్థ మీద శ్రద్ధ లేకపోవడం, అవగాహన లేకపోవడం. నా కుర్రాడు వెళ్ళి పైన చదువుకోవాలి, పైలట్ అవ్వాలి. ఇందిరాగాంధీ ఏమనుకుంది? రాజీవ్ గాంధీ పైలట్ అయితే చాలని బయటకు పంపించేసింది ఆవిడ. అంటే ఇక్కడ ప్రజలందరూ ఏమైపోవాలి? ప్రజలకేంటి? ప్రజల గురించి ఎప్పుడు ఆలోచిస్తాం? ప్రజలు కదా, వాళ్ళు కదా కావాల్సింది. దేశ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? నువ్వు చెప్పేదేంటి భాషణ? దేశం వృద్ధి. ఏంటి వృద్ధి? చేతిలో సంచి కదా అందరికి. దేశం వృద్ధి కాదు, చేతిలో సంచి. రైట్ సార్. అది కరెక్ట్ కాదు. సో అలాంటి నేను చెప్పేదేంటంటే ఈ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు కరెక్ట్ కాదు. ఈ ప్రజలు లోపల చాలా మంది మాట్లాడలేకపోతున్నారు. రైట్. చాలా మంది మాట్లాడలేకపోతున్నారు. కానీ ఎంతవరకు అంటే కొంతవరకు వీళ్ళు బీజేపీ వాళ్ళు కష్టపడి తీసుకొచ్చారు. కొంతవరకు తీసుకురాగలుగుతున్నారు. ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఎంత ట్రై చేయగలిగితే, ఎంత కుదిరితే అంత ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఆ మార్పులు కనబడుతున్నాయి. రైట్ ఆ సార్. మార్పులు కనపడడం వల్లే కదా! సో అది ఎంతవరకు అనేది ఏంటంటే ఇంకా నేననేది ఏంటంటే డీప్ రూటెడ్ రిఫార్మ్స్ కి మనం వెళ్ళాలి. ఈ డీప్ రూటెడ్ రిఫార్మ్స్ లోనే ఈ విధానం జరగాలనేది నా ఇది. ఓకే. అండ్ మన రెగ్యులర్ కమోడిటీస్ చూసామంటే పప్పులు కానీ, ఉప్పులు, నూనె ఇలాంటి కమోడిటీస్ ప్రైసెస్ చాలా పెరిగాయి సార్ యాక్చువల్లీ. ఒక ఫార్మర్ గురించి కాకుండా లోవర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతారు సార్ ఈ అమ్మా ప్రెజెంట్ ఇప్పుడు ఎకనామిక్ సిస్టమ్‌ని? మనకేం జరిగిందంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటారు. సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే సప్లై అంటే నీకు యూనిఫైడ్ వెజిటబుల్ అండ్ ఎసెన్షియల్ కమోడిటీ స్ట్రక్చర్ ఉండాలి. యూనిఫైడ్ వెజిటబుల్ కమాండ్స్ అండ్ ఎసెన్షియల్ కమోడిటీ స్ట్రక్చర్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. చైన్ అంటే ఆ చైన్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఇంటిగ్రేటెడ్ వేర్ హౌసింగ్. మీకు ఫుడ్ కార్పొరేషన్, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అవేమి అబ్సల్యూట్ అయిపోయాయి. అవి పెంపొందించుకోలేకపోతున్నాయి. అవి నిలబెట్టుకోలేకపోతున్నాం. మనం 13 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మనం కూరగాయలు ఉత్పత్తి చేస్తే అందులో మనం 30% కూడా తినట్లా. ఎందుకంటే అవి నిలబడవు కాబట్టి. నిల్వ ఉన్న సరుకులు కాదు కదా అవి. నీకు కూరగాయలు 13 లక్షల కోట్ల రూపాయలు కూరగాయలు మనం ఉత్పత్తి చేస్తాం. కానీ అందులో ఉపయోగించేదంతా 30-40%. కథమాదంతా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మన దగ్గర ఆ శీతల గిడ్డంగులు లేవు. ఇంటిగ్రేటెడ్ వేర్ హౌసింగ్ లేదు. ఇంటిగ్రేటెడ్ మల్టీపర్పస్ మల్టీ లెవెల్ వేర్ హౌసింగ్ అనేది కాన్సెప్ట్. ఆ కాన్సెప్టే మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. 70 ఏళ్ళు అయిపోయింది. రైట్. సో ఎన్ని కాన్సెప్ట్లు తీసుకురాకపోతే ప్రజల్లో ఆ మెచ్యూరిటీ మనం తీసుకురాలేకపోతే వాళ్ళకి ఆ ఆనందాన్ని ఇచ్చినోళ్ళము. రైట్. మనం చెయ్యాలి. నెక్స్ట్ జనరేషన్స్ కూడా చేయకపోతే వాళ్ళు అనుకుంటారు, అరే ఎవరు మన ముందడుగు చేసి వెళ్ళాలిరా అని. మన టైం అయిపోతుంది, వెళ్ళిపోతాం. అది ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు. అండ్ నౌ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ యువర్ పొలిటికల్ కెరియర్. మీరు పెద్ద యూనివర్సిటీస్ లైక్ హార్వర్డ్ అండ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న మీరు పొలిటిక్స్‌లోకి రావాలని థాట్ ఉంది కదా! ఎందుకు మీరు పొలిటిక్స్‌లోకి రావాలనుకున్నారు? వాట్ ఈస్ ద అజెండా ఆఫ్ కమింగ్ ఇంటూ పాలిటిక్స్? రాజకీయాల్లోకి రావడం, రాకపోవడం అనేది ఇది కాదమ్మా. రాజకీయాలంటే ఏదో పార్టీల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మహాత్మా గాంధీ గారు ఏ పార్టీలోనూ లేడే. కరెక్ట్. ఆయన ప్రజలకు సేవ చేసాడే. మదర్ తెరీసా ఏ పార్టీలోనూ లేదే. ఆవిడ ప్రజలకు సేవ చేసిందే. ప్రజాసేవ అనేది ఏ రకంగానే చేయొచ్చు. అది రాజకీయాల్లో ఉండి ఈ దిక్కుమాల రాజకీయాలు రాజకీయ పార్టీలు ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియదు. ఓకే. రాజకీయ పార్టీలు ఎందుకు పెడుతున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళని అడిగి ఒక రాజకీయ నాయకుడిని పార్టీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మీరు కానీ మీ పార్టీ సిద్ధాంతాలు ఇన్ని రాశారు ఒకసారి చెప్పండి, నోటుతో చెప్పండి అంటే ఆయన నోరు తిరగడు. ఇంకా అవి రాజకీయాలు అలా రాజకీయం అంటే ఏంటి? అభివృద్ధి చేయుత, డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్ అనేది ప్రజలకి అభివృద్ధి చేయాలి, ప్రజలకు చేయుత ఇవ్వాలి. మనం దిక్సూచిలా కనబడాలి, మనం కాంతి చూపించాలి. అది నాయకత్వ లక్షణం. త్యాగం చేయాలి.
సాక్రిఫైస్ అనేది కనపట్ల. సాక్రిఫైస్ త్యాగం రాజకీయ నాయకుడు అంటే సాక్రిఫైస్. ఇక్కడ అన్ని అణగేసుకోవడమే కదా, మొత్తం అన్ని అణగేసుకోవడమే కదా. ఓటుకి డబ్బు ఇవ్వకుండా ఓట్లు గెలవాలని పరిస్థితి కదా వీళ్ళది. ఓటుకి డబ్బు ఇవ్వకుండా నేను నిలబడి నేను ఒక్క రోజు కూడా జ్యోతిబాబు లాగా చెప్పలేరు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నేను ఎలక్షన్ నెగ్గుతానని ఒక్క నాయకుడిని చెప్పను. ఒక నాయకుడికి ఈడీ కేసు లేకుండా ఉన్నాడని చెప్పి ఈడీని చెప్పను. ఎందుకంటే ఉండదు. సో అలాంటి రాజకీయ వ్యవస్థలో మనం నిలబడాలి అంటే ఏమో అది టైం వస్తుంది. మరి అది టైం ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో చూడాలి. సో మీరు మొన్న వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది కదా. సో సార్ ఏమి ఇన్పుట్స్ ఇచ్చారు జనరల్లీ? నేను చంద్రబాబు నాయుడు కలవడం కదా, అందరినీ కలుస్తుంటాను. నాన్న చాలా మంది కలుస్తుంటాను. నాకు అస్సాం చీఫ్ మినిస్టర్ నాకు ఫ్రెండే. చాలా మంది చీఫ్ మినిస్టర్ ఫ్రెండే. నా ప్రైమ్ మినిస్టర్ గారు కూడా తెలుసు, నాకు అమిత్ షా గారు తెలుసు. వాళ్ళందరూ తెలిసినంత మాత్రం ఇదేం కాదుగా, తెలిస్తే నేను ఉన్న పరిస్థితిని బట్టి తెలుస్తుంది అంతవరకే. ఆయన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆయన అడిగారు, కొన్ని మామూలుగా మాట్లాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఆ రాష్ట్రాల నుంచి నేను వస్తూ ఉంటాను కాబట్టి కొన్ని విషయాలు ఆయన చెప్తూ ఉంటాను, కొన్ని ఆయన వింటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అంతవరకు ఇది ఉంది. అది బలానా పర్టికులర్ అనే ఏం లేదు. అంటే యాజ్ ఎకనామిస్ట్ గా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర నుంచి ఏం ఇన్పుట్స్ తీసుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడంటే మీరు దానికి అధ్యక్షులుగా ఉన్నారు కదా, అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఎందుకంటే పోలవరం అనేది ఇట్ ఈస్ ఏ లైఫ్ లైన్ ఆఫ్ ది స్టేట్. ఆ లైఫ్ లైన్ స్టేట్ ని మీరు ఏ రకంగా మనం, ఎందుకంటే అది అన్నపూర్ణ, ఆ 2 జిల్లాలు ఒక దేశం. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలు, ఈ 2-3 జిల్లాలు కలిపితే ఒక దేశం. నెల్లూరు జిల్లాతో సహా ఒక దేశంలో పరిగణిస్తే అది ప్రపంచానికి ఆహార ధాన్యాలు ఇవ్వచ్చు. వరల్డ్ గోడౌన్స్ కట్టచ్చు. మనం ప్రపంచానికి ఆహార ధాన్యాలు ఇచ్చే గోడౌన్లు కట్టచ్చు. డ్యూయల్ కల్టివేషన్ చేయొచ్చు. ఫిష్ అండ్ ప్యాడీ చేయొచ్చు. డ్యూయల్ కల్టివేషన్ రిఫార్మ్స్ తీసుకురావాలి. డ్యూయల్ కల్టివేషన్ రిఫార్మ్స్ తెచ్చుకోలేకపోయాం. అది రొయ్యల ఉత్పత్తి, చేపల ఉత్పత్తి ఎంతో పెద్ద స్థాయికి తీసుకెళ్లొచ్చు. కనీసం 10 లక్షల కోట్ల దాకా తీసుకెళ్లొచ్చు. ఇంకా 60-70 వేల కోట్ల దగ్గర ఉన్నాం మనం. 80 వేల కోట్ల దగ్గర ఉన్నాం. కనీసం 10-12 లక్షల కోట్లు తీసుకెళ్లొచ్చు. ఆ ఫినిషింగ్ ప్రొడక్ట్ చేయొచ్చు. ఆ రొయ్యల ఉత్పత్తిలో ఎన్నో కొత్త పద్ధతులు అవి తీసుకురావచ్చు. అది ఎలా చేయాలి, ఏంటి, వాటి మీద అన్ని అవగాహన ఉండాలి. ఆ కోస్టల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ చేయొచ్చు. ఇచ్చాపురం టు శ్రీహరికోట ఎక్స్ప్రెస్ హైవే కట్టొచ్చు. ఆ ఇచ్చాపురం శ్రీహరికోట హైవేలో మీకు ఎన్నో విషయాలు ఉంటాయి. బీచ్ డెవలప్మెంట్ బోర్డ్స్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ప్రజలకి టూరిస్ట్ డెస్టినేషన్స్ కింద క్రియేట్ చేయొచ్చు. ఎన్నో విషయాలు ఉన్నాయి. అంటే ప్రజల్ని ఏ రకంగా అమాయకంగా వాళ్ళని అభివృద్ధి పథంలోకి తీసుకొస్తాం. ఒక వ్యక్తికి జీవితం ఎంత అనుకుంటారమ్మా? 20 ఏళ్ళు, అంటే 7,500 రోజులు, 7,500 రోజులు, 3,650, 20 ఏళ్లలో వాడి జీవితం ఆ ఉద్యోగ ప్రయాణం అయిపోతుంది. ఆ 7,000 మాక్సిమం 30 ఏళ్ళు సర్వీస్ కూడా ఉండదు, అయిపోతుంది. అంటే 10,000 రోజులు కూడా ఉండదు. ఆ 10,000 రోజుల్లో ఈ దేశంలో నేను పుట్టి ఒక ఉద్యోగం కూడా లేకుండా బతికాను, లేదా ఒక పని లేకుండా బతికాను, వాడికంటూ ఒక జేఎన్ మనం కల్పించలేకుండా బతికించాం అనే పరిస్థితి గవర్నమెంట్ రాకూడదు. గవర్నమెంట్ అంటే ఏంటి? ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలకే చేసే గవర్నమెంట్. ఆయన అబ్రహం లింకన్ ఎందుకు చెప్పాడు అలానే? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడంటే అది నేను నా వయసు అండి 27 అండి, 28 అండి, నాకు ఇంకా ఉద్యోగం లేదంటాడు. వాడికి ఉద్యోగం లేదని కాబట్టి, ఉద్యోగం లేదంటే వాడికి జేయం లేదని. వాడికి ఆబ్జెక్టివ్ మనం కల్పించలేకపోయాం. వాడికి జేయం అంటే తెలియదు, వాడికి ఆబ్జెక్టివ్ తెలియదు. ఆ ఆబ్జెక్టివ్ మనం ఎకనామిక్స్ లో చెప్పాలంటే అది ఆబ్జెక్టివ్. అది వాడికి జేయం అనేది అంటే నేను పని చేయాలి, వాడికి ఒక పని కల్పించాలి, వాడి ఆలోచనలకు ఒక పని కల్పించాలి, వాడికి ఒక ప్రోత్సాహం కావాలి, వాడికి ఒక గైడెన్స్ కావాలి. ఆ గైడెన్స్ మనం ఇవ్వాలి. అది విధానం. అది ఆ పరిస్థితి ఆర్థిక వ్యవస్థ నడపాలి. ఆ ఆర్థిక వ్యవస్థ మన దగ్గర లేదు. ఓకే. సో మళ్ళీ మాట్లాడాలంటే మీరు చూస్తున్నారు హైదరాబాద్లో చాలా కూల్చివేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో పేద ప్రజలకి వాళ్ళకి ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఇవ్వాలా, అది మంచిదంటారా చెడంటారా మీరు? అంటే మనం ఏం చేస్తామంటే ముందు ఏదైనా ఒక పాలసీని ఎస్టాబ్లిష్ చేసే ముందు ఇటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అయినా సరే, భారతదేశ విధి విధానాలలో అయినా సరే ముందు సమస్యలను ఐడెంటిఫై చేయాలి. ముందు సమస్యలను ఐడెంటిఫై చేసి ఆ సమస్యలను పూర్తిగా సాల్వ్ చేసేసి అప్పుడు యాక్షన్లోకి దిగాలి. వీళ్ళు అలా కాదు, ముందు యాక్షన్లోకి దిగిపోతారు. ఏంటంటే షోబాజీ అంటే ఏంటి? గవర్నెన్స్ తెలియక, గవర్నెన్స్ రాకండి. ఇప్పుడు హైడ్రా చేయకూడదనేది తప్పు కాదు, చేయొచ్చు అనేది తప్పు కాదు. చేయొచ్చు అనేది తప్పు కాదు, చేయకూడదనేది తప్పు కాదంటే ఏది తప్పు? మీరు చేసే విధానం తప్పు. అక్కడ ప్రజలు ఎప్పుడో 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి వచ్చేసారు, ఉన్నారు. మీరు సిస్టమాటిక్ ఎప్పుడు జరగాలి? అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్ లో జరగాలి.
మీ దిక్కుమాల గవర్నమెంట్లు మీవే, కాంగ్రెస్ గవర్నమెంట్లే. 70 ఏళ్ళు పరిపాలించిన గవర్నమెంట్ ఎప్పుడు అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటి, కంటింజెన్సీ ఏంటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అర్థం చేసుకోలేకపోయింది. నీటిపారుదల ఏ రకంగా చేయాలి, నీటిపారుదల వ్యవహారాలు ఎలా నడపాలి, నదుల అనుసంధానం ఎలా చేయాలి, నదులను ఇంటిగ్రేట్ ఎలా చేయాలి, నదులు బ్యూటిఫికేషన్ ఎలా చేయాలి, ఆప్టిమైజేషన్ ఆఫ్ నేచురల్ రిసోర్స్ ఏం చేయాలి, వాటర్ రిసోర్స్ ఎలా చేయాలి, నాలాలు ప్రతి ఇంటికి ఎలా వెళ్ళాలి, ప్రతి వ్యక్తికి తాగునీరు ఏ రకంగా అందించాలి, సాగునీరు ఏ రకంగా అందించాలి అనే పద్ధతి ఒక విధానం ఏం లేదు. అవన్నీ ఆలాపించడానికి వచ్చేస్తాయంటే ఎలా వచ్చేస్తాయి, ఆలాపించడానికి వచ్చేస్తాయంటే ఎలా వచ్చేస్తాయి. ముఖేష్ అంబానీ 11,000 ఎకరాల్లో జజ్రా సిటీ అని జజ్జర్ అని ఉంటుంది హర్యానాలో. 11,000 ఎకరాల్లో ఒక నగరం కట్టేశాడు ఆయన. గుడ్గాం దగ్గర 11,000 ఎకరాల్లో నగరం కట్టేశాడు ఆయన. ఎందుకు కట్టాడు? ఆయనకి అర్థమైంది. వాళ్ళు ఏంటి ఇప్పుడు వాళ్ళు ఎంత ప్లానింగ్ లో ఉన్నారు? వచ్చే 15 ఏళ్లలో వాళ్ళు 70 సిటీలు కట్టాలని ఒక ఉద్దేశంతో ఉన్నారు. అంటే ప్రజలందరూ అక్కడికి వెళ్తారని వాళ్ళ నమ్మకం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ప్రజలకు ఇది కావాలి, ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని అనుభవించాలని ప్రజల్లో ఆ అవకాశం ఉంది. ఇప్పుడు అవసరం వస్తుంది. సో అలాంటి ప్లానింగ్ మీకు అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్ లో మీరు డిజాస్టర్ అయిపోయి, మీరు గవర్నమెంట్ డిజాస్టర్ అయిపోయి ప్రజలు తప్పు చేశారని ప్రభుత్వం ఎలా చెప్తుంది? మీరు తప్పు చేస్తున్నారు. ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్ అనేది ఎప్పుడు జరగాలి? 1947 లవ్ స్టోరీ మొదలెట్టాలి. 1947 లవ్ స్టోరీ మొదలైంది అక్కడ కాంగ్రెస్ దిక్కుమాల కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు అక్కడి నుంచి మొదలుపెట్టి మీరు ఇక్కడ ఏం చేశారు? మీరు ఈ రోజు వచ్చి లేదని మూసినది కానీ ముందు అక్కడ సమస్యలు మీరు అనుకున్నది కరెక్టే. మీరు అనుకున్నారు మూసినదని ప్రక్షాళన చేయాలి, దాన్ని ఎన్విరాన్మెంటల్ గా క్లియర్ చేయాలి. హైదరాబాద్ లో వాటర్ లాగింగ్ ఉండకూడదు, హైదరాబాద్ ప్రజలకి వరదల నుంచి బయటపడేయాలని, అది కరెక్టే కాదన్నట్ల. కానీ దానికి ఎలా చేయాలి? అక్కడ ప్రజలు వాళ్ళ నివాస యోగ్యాలు నేను ఎంచుకుని ఎక్కడో ఎన్నో ఏళ్ళ ఉన్నారు. సో వాళ్ళకంటూ వాళ్ళతో కూర్చోవాలి, వాళ్ళతో కూర్చుని వాళ్ళకి సంబంధించిన పరిష్కార మార్గం చూపించాలి. అది ఎలాగా? ఆ మూసీ నది పరిహార ప్రాంతంలోనే ఉంచి అది పెద్దగా పైకి లేపాలా? పైకి లేపి 20 అడుగులు 30 అడుగులు పైకి లేపి వాళ్ళని కట్టుకోమనాలా? కింద ఫ్లోర్లు తీసేస్తే సరిపోతుందని వదిలేయాలా? దానికి ఆ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఏ రకంగా మీ ఆబ్జెక్టివ్ ను అచీవ్ చేయాలనేది మీరు రీసెర్చ్ చేయాలి. ఆ రీసెర్చ్ చేయలేదు, ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. వీళ్ళు మేము కొట్టేస్తామండి, బ్లూ ఇంకోట్ వేసి 30 అడుగులు వెనక్కి వెళ్ళాలి, 30 అడుగులు మీరు కూడా వెనక్కి వెళ్ళాలి. మీ గవర్నమెంట్ 37, మీకు దమ్ముంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 40 ఏళ్ళు వెనక్కి వెళ్దాం రండి పార్టీకి. 1947 దగ్గరికి వెళ్దాం, నెహ్రూ గారు ఏం చేశాడో తెలుస్తుంది. అదే స్ట్రాటజీ ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉంటున్నారు కదా, అది మంచిది గవర్నమెంట్ కి. తల్లి, ఇప్పుడు మనం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక కాగితం కానీ ఒక అర్జీ కానీ మనం పెట్టుకున్న తర్వాత రేపు రా అన్నాడంటే అది క్రైమ్. అది ఇట్స్ ఎ క్రైమ్. ఒక వ్యక్తి, నాగరికుడు, ఒక సిటిజన్ ఆఫ్ ది నేషన్ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళినా, ఏ గవర్నమెంట్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళినా రేపు రా అన్నాడంటే అది క్రైమ్. అది కూడా తెలియని డెమోక్రసీ మనం. ఎందుకంటే మనం రేపు రమ్మంటారు, రేపు రండి, రేపు చూద్దాంలేండి, అది క్రైమ్. అది కూడా తెలియదు. డెమోక్రసీలో అది కుదరదు. మీరు రేపు రా అనేది ఎందుకు వస్తుంది? ఆ సిస్టమ్ మనం అలవాటు చేసుకోలేదు. మీరు ఇప్పుడు 10 పైసలు మీరు ట్రాన్స్ఫర్ చేయండి, అటు బ్యాంక్ నుంచి బ్యాంక్ ఎంతసేపట్లో ట్రాన్స్ఫర్ అవుతుందమ్మా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రేపు రా అని మళ్ళీ మెసేజ్ వస్తుందా? మరి బ్యాంకింగ్ రిఫార్మ్స్ మీరు డబ్బుల దగ్గర దాన్ని రిఫార్మ్ చేసినప్పుడు ఈ పన్నుల దగ్గర ఎందుకు రిఫార్మ్ చేయలేకపోయారు? రేపు రండి, టుమారో వి విల్ సీ, అది కుదరదు అమ్మా. ఇది తప్పు. ఇది గవర్నమెంట్ లో టుమారో అనేది రాకూడదు. ప్రభుత్వాలు ప్రజలు నిందించే పరిస్థితి తెచ్చుకునే పరిస్థితి డెమోక్రసీ మనది కాదు. ప్రజలు ఓట్లేసి గెలిపించారు, అది గుర్తెట్టుకోండి. దిక్మోహన్, ప్రజలు ఓట్లేకపోతే అసలు మీరు ముఖ్యమంత్రులు ఎవరో ఏమవరు. ప్రజలు ఓట్లేయడం వల్ల మీరు ఎక్కారు. ప్రజలు ఇచ్చిన ఇది ప్రజాధికారం, అందుకని పార్టీల అధికారం కాదు. ఇది ప్రజాధికారం. ఈ ప్రజాధికారాన్ని ఏ రకంగా నడపాలని మీకు తెలియకపోతే వదిలేండి. మీకు ఎలాగా తెలియదని మాకు తెలుసు. మీ మెదళ్ళన్నీ మెదళ్ళన్నీ మోకాళ్ళలో ఉంటాయని అందరికీ తెలుసు. హైడ్రా తప్పని నేను అనాలా? మీరు ముందు సమస్యల్ని గుర్తించండి. మీ ప్రయారిటీ నెంబర్ 1 ఈ సమస్యలు, ఈ ప్రజల్ని ముందు మనం సెటిల్ చేయాలి. ఈ ప్రజలే హైడ్రా వాళ్ళందరూ ఖాళీ చేసేక్కర్లా, మీరు హైట్ పెంచండి.
ఆ గ్రౌండ్ ఫ్లోర్ వాడు ఎఫెక్ట్ అవుతాడు. గ్రౌండ్ ఫ్లోర్ ఎఫెక్ట్ అవుతే వాడు ఇప్పుడు కింద ఉన్నాడు అనుకోండి, బాబు నువ్వు 20 అడుగులు పైకి కట్టుకొని అయినా అన్నారు. అంటే ఏంటి, పిల్లర్ సైజ్ కట్టుకుంటాడు. అది సరిపోతుందా? అది సరిపోతుంది అది. పిల్లర్ సైజ్ పైకి కట్టుకుంటాడు, ఏముంది అందులో ఉంది? అక్కడే ఉంటాడు, పిల్లర్ సైజ్ పైకి కట్టుకుంటాడు. మీరు నార్వే, స్వీడన్, డెన్మార్క్ అందరూ అలాగే కట్టుకుంటారు కదా. మీరు దాన్ని ఎందుకు అబ్జర్వ్ చేయలేకపోయారు? వీళ్ళందరినీ కొరియా పంపించారు. కొరియాలో అలాంటిది ఏమి ఉండదు. వీళ్ళు కొరియా వెళ్ళారంట, మొత్తం టీం అంతా కొరియాలో వెళ్ళారంట. కొరియా ఎందుకు వెళ్ళారు? నాలాంటి అడిగి చెప్తాడు, రాను పోను ఛార్జీలు దండగా. మీరు హైట్ పెంచుకోవాలి. మీరు బ్యూటిఫికేషన్ చేయాలన్నా, మూసీ రివర్‌ని ఫ్లడ్ వాటర్ నుంచి బయట పెట్టాలన్నా, దానికి ఒక పద్ధతిగా అర్బన్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ చేసుకోవాలంటే, మీరు ప్రతి వీధికి ఒక అర్బన్ డెవలప్‌మెంట్ ప్లానర్‌ని పెట్టుకొని, ప్రతి వీధిని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ 5 ఏళ్ళు టైం పడుతుంది. దాన్ని మెల్లిగా చేసుకొస్తే అది అప్పుడు అవుతుంది. మీకు న్యూజిలాండ్ వర్షం పడుతుందమ్మా. న్యూజిలాండ్ రాత్రంతా వర్షం పడుతుంది. ఎంత పడుతుందో తెలుసా? నేను కూడా 300, 400 మిల్లీమీటర్ల వర్షం, హైయెస్ట్ వర్షం పడుతుంది. కానీ పొద్దున్న లేచి మనం మామూలుగా మీటింగ్ వెళ్తున్నాం అనుకో, ఒక చుక్క డ్రాప్ వాటర్ కనబడదు. అదే మీ 3 గంటలు వర్షం పడింది అనుకో, పోలీస్ కమిషనర్ గానీ, ఎంసీడీ మున్సిపల్ కమిషనర్ గానీ వాళ్ళు వచ్చేసి సిగ్గు శరం అన్ని వదిలేసుకుని వచ్చి, ఇళ్లలో పని ఉంటేనే బయటికి రండి, లేకపోతే బయటికి రాకండి. అంటే అంత దౌర్భాగ్య స్థితి ఇది. ఎంత హీన స్థితి ఇది. ఇన్కమ్ ట్యాక్స్‌లు కడుతూ రిజిస్ట్రేషన్ డబ్బులు 7% రిజిస్ట్రేషన్ డబ్బు ఎవడబ్బా సొమ్మురా బాబు అది. రిజిస్ట్రేషన్ డబ్బు దేనికి కడుతున్నాం మనం? ఇలా నీళ్లు మునిగిపోవడానికా? వర్షం వస్తే మునిగిపోవడానికా? రేపు పొద్దున నీ భగవంతుడు కాదనుకుంటే 60, 70 డిగ్రీల దగ్గరికి ఉష్ణోగ్రతలు వెళ్ళిపోతాయి. రేపటి నుంచి మీరు బయటికి రాకండి. మీరేంటి ఎన్విరాన్మెంట్ కంట్రోల్ చేయలేరు, ఈ సమతౌల్యాన్ని సాధించలేరు. అది కాదు కదా, మీరు ప్రయారిటీని సెట్ చేయండి. ప్రజలు ఇబ్బంది పడడం అనేది, ప్రజలు ఇబ్బంది పరచడం కానీ, ఇబ్బంది పడటం కానీ, అది మన డెమోక్రసీ, భారతదేశం డెమోక్రసీ. ఆ ప్రజా విధానంలో పూర్తిగా తప్పది. ప్రజలు ఇబ్బంది పడకూడదు. నేను అమరావతి విషయంలోనూ అదే చెప్పాను, ఈ విషయంలోనూ అదే చెప్పాను. ప్రజల్ని ఇబ్బంది అనేది పడడానికి వీల్లేదు. అది క్రైమ్. రేపు మేము బ్లూ టిక్లు వేసేస్తాం, మీరు అది క్రైమ్. అది మీరు ఇంత ఇది పెట్టేస్తాం, క్రైమ్ అది. మీరు మొత్తం మీ ఎక్స్పర్ట్స్ కమిటీతో డిస్కస్ చేయండి. మీ చేతకాంతనాన్ని నిలబెట్టకండి. ఎక్స్పర్ట్స్ కమిటీతో డిస్కస్ చేయండి. అసలు ఏ రకంగా మనం సాధించవచ్చు, ఏ రకంగా చెయ్యగలం, ఏ రకంగా వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఇబ్బందుల్ని మనం అధిగమిస్తూ కూడా దీన్ని చెయ్యొచ్చు. అది నేను చేసి చూపిస్తాను. మీకు సత్తా ఉంటే నాకు చెప్పండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే నాకు చెప్పండి. నేను ఫ్రీగా చేస్తాను. మీరు ₹1 కూడా తీసుకోండి. మీకు ఆ ప్లానింగ్ రాకపోతే ఆ ఆర్కిటెక్చరల్ డిజైనింగ్ అంతా నేను చేసిస్తాను. ఏటగాని దద్దమ్మల్లాగా తీసేద్దాం 100 కిలోమీటర్లు అటు ఇటు, ఆ లెక్కనైతే మీరు 3 కిలోమీటర్ల రేడియస్ లో సిఆర్జెడ్ ఉంటుంది. ఈ కట్టేశారు లేదా? మొత్తం అక్కడి నుంచి ఔరా దగ్గర నుంచి చూస్తే ఇక్కడ దాకా మొత్తం అన్ని చోట్ల కట్టేశారు. సముద్రం మీద 5 స్టార్ హోటల్ కట్టేశారు తల్లి. సముద్రం విశాఖపట్నంలో చూడు, సముద్రం 5 స్టార్ హోటల్ కట్టాడు. కింద 3 కిలోమీటర్ల కింద నుంచి వస్తుంది. అది ఎలా ఉంటుంది అంటే, ఒక రోజు వెళ్తే మీకు అక్కడ హోటల్ ఎక్కడైనా ఉందనేది కూడా కనపడుతుంది. అది బంగాళ కాదు, అది మహాసముద్రం. అదేం సముద్రం కాదు. అది బే ఆఫ్ బెంగాల్ అంటే సముద్రం కాదు, అది మహాసముద్రం. అది కూడా తెలియదు. అదేంటంటే ఆరిజిన్ ఆఫ్ ఓషన్ తో కనెక్టెడ్. అది నేను కింద నుంచి వస్తుంది. దివిసీమ మర్చిపోయాను. 1979, 69 దివిసీమలో జరిగింది ఏంటి మర్చిపోయారు. 70,000 మంది లోపలికి వెళ్ళిపోయారు కదా, సముద్రంలోకి వెళ్ళిపోయారు కదా, చచ్చిపోయారు కదా. కృష్ణా జిల్లా ఆవనిగడ్డ దగ్గర ఏం చేద్దాం అనుకున్నారు? ప్రజలు చచ్చిపోతుంటే మేము తమాషాలు చేస్తా ఉన్నారు. అదే మీ కాంపిటెన్సీ అండ్ క్యాపబిలిటీ అండ్ ఎఫిషియన్సీ అండ్ అనాలజీ? అది కాదు కదా. మీరు హైడ్రా అంటే కూడా ప్రజలు ఎంతమంది ఏడుపులతో బయటకు వచ్చారు. అసలు ఎందుకు ప్రజల్ని ఏడాలి? అసలు ప్రజల్లో కళ్ళమని నీళ్ళు ఎందుకు కారాలి? మీ చేతకాంతనం కదా, మీ చేతకాంత దద్దమ్మతనం కదా. మీకు చేయాలనుకున్నది ఏంటి? ఒకటి, దానికి ఏంటి ఆప్షన్స్ ఏంటి, రీసెర్చ్ ఏంటి, రివ్యూ ఏంటి, ఎవరు ఎలా చెప్పారు, ఎక్స్పర్ట్స్ ఏంటి, ఎంత ఆప్టిమమ్ గా చేయొచ్చు, ఎలా చేయొచ్చు, అవేం ఆలోచించారా మీరు? ఇదంటే ఒక మ్యాప్ పెట్టుకుని ఇలా లైన్ గీశారంటే ఆ లైన్ లో ఇలా అయితే బ్లూ లైన్ వేసి వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవాలంటే ఆ లెక్కన మొత్తం మేము కూడా ఒక మ్యాప్ వేస్తాను. మొత్తం దేశంలో పొలిటికల్ పార్టీలు అన్నీ వెళ్ళిపోవాలి. అది ఒప్పుకుంటారేంటి? అన్ని పొలిటికల్ పార్టీ కరెక్టే కదా. నేను కూడా మ్యాప్ వేస్తాను, పొలిటికల్ పార్టీలు అన్ని తీసేయమని. ఒప్పుకుంటారేంటి?
కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుంటారు రేటు. ఎందుకమ్మా ఇవన్నీ ఎలా ఉంటాయంటే చెప్పుకోవడానికి మీరు మన ప్రజాస్వామ్యంలో ప్రజల్లా పరిపాలించండి, గొర్రెల్లా పరిపాలించకండి. వాళ్ళేం మనుషులు, అది విలువైన మనుషులు వాళ్ళు. కరెక్ట్. ప్రతి పౌరుడికి ఈ దేశంలో బతికే హక్కు ఉంది. వాడు ప్రతి పౌరుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ కంటే ఎక్కువ, కానీ తక్కువ మాత్రం కాదు. ప్రైమ్ మినిస్టర్ కంటే కూడా ఎక్కువ. ప్రతి పౌరుడు కూడా ప్రతి ప్రైమ్ మినిస్టర్ కంటే కూడా ఎక్కువ. అంత విలువైన సిటిజన్. ఆ విలువను కట్టలేదు మీరు. మీరు మీ దిక్కుమాలని గవర్నమెంట్, మీ గవర్నమెంట్లా ప్రజా ప్రజా వ్యవస్థలో గవర్నమెంట్ కదా మీరు ఏ రకంగా సాధిద్దాం అనుకుంటున్నారు? సో మీరు అంటున్నారు కదా, అదే విషయంలో ప్రజలకి జరిగిన అన్యాయం మాట్లాడితే, తిరుపతి లడ్డు గురించి మాట్లాడాలంటే దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ అనేది కలిసిందంటారు కదా, దాంట్లో మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి కదా. సో అలా జరగకుండా ఉండాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? స్వంతగా వాళ్ళు సజెషన్ ఏం లేదమ్మా. హిందూ ధర్మశాస్త్రం దిక్కుమోలోడు వెళ్ళిపోతూ మన బ్రిటిష్ ఎండోమెంట్ యాక్ట్ పెట్టాడు, అన్కాన్స్టిట్యూషనల్. ఎండోమెంట్ యాక్ట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. రాజ్యాంగానికి విరుద్ధం అది. నేను కూడా గడ్డం పెంచుకుంటాను. నాకు కూడా ఇక్కడ జమ్మా మసీదులో మెంబర్ అవ్వాలని ఉంది. ఇదండి మతంలో గవర్నమెంట్ జోక్యం అనేది. మీరు తిరుపతిలో కానీ ఏ దేవాలయానికి గవర్నమెంట్ ఒక రూపాయి ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు. అలాంటి మీ జోక్యం ఏంటి? దిక్కుమాలది మీ జోక్యం ఏంటి? మీరు చైర్మన్ గా వేయడం ఏంటి? అసలు బోర్డు ఏంటి? వైదిక పరిషత్ కదా నడపాల్సింది. దాని మీద అవగాహన ఏంటి? ఆగమశాస్త్రం అంటే అర్థం తెలియదు వాడికి. ఈ కథలన్నీ మాట్లాడటం వేస్ట్. వ్యవస్థలన్నింటినీ నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. ఏం చేసేస్తాం? బ్యూటిఫుల్ కంట్రీ అమ్మా ఇది. చాలా ఉన్నతమైన విలువలతో ఉన్న కంట్రీ ఇది. రిచ్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఉన్న కంట్రీ ఇది. దాన్ని మనం పెంపొందించుకోవాలి. మన పెద్దల ద్వారా సంక్రమించిన మనం కాపాడుకోలేకపోతే వేస్ట్ కదా అది. చాలా అది దండకాదు అది. దాన్ని కూడా మనం కాపాడుకోలేని పరిస్థితి. దాన్ని కూడా కాపాడుకోలేకపోతున్నాం. మన పెద్దలకి వచ్చిన ద్వారా మనం చిన్నప్పటి నుంచి మనం గోవిందా అని మనం చిన్నప్పటి నుంచి 3 ఏళ్ల పిల్లాడిగా తీసుకెళ్లారు మా అమ్మ నాన్న. నాకు తెలీదు, నేను లడ్డు తినేవాడు, నాకు తెలియదు అందులో ఏం కలిసింది ఏం కలవలేదు. అది నా నమ్మకం, నా కోర్టు, అది నా ఫ్యామిలీ, నా కోర్టు, నాది, నా జడ్జిమెంట్. ఇందులో ఏ కోర్టుని నేను పరిగణించను. నా కోర్టు నాది, నా మతం నాది, నా నమ్మకం నాది. నా కోర్టులో నాకు తెలుసు అది అందులో ఏం జరిగిందని. నేను అనుభవిస్తాను. ఎందుకంటే నేను ప్రతి 2 నెలలకు ఒకసారి అది డెఫినెట్ గా లడ్డు తింటాను. నాకు అందులో తేడా కనబడదా? నాకు తెలియదు తేడా అని. నా కోర్టుగా నేను చెప్తాను అందులో తేడా ఉందని. నా కోర్టు, నా జడ్జిమెంట్, నేనే జడ్జిని. నా వరకు నేనే చెప్పుకుంటాను. హిందువులు ఆ రకంగానే చూస్తాం కదా. నీ దైవారాధన నీకు సంబంధించింది. నీ ఇంట్లో దైవారాధన ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావు, మీ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తారు, అంతే కదమ్మా. మీ దైవారాధన మీకు. ఇప్పుడు నాకు ఎవరో ప్రైమ్ మినిస్టర్ చెప్తానో, కోర్టులు చెప్తాను, నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళను కదా. గవర్నమెంట్ చెప్తే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తామా? వెళ్ళం కదా. మన నమ్మకంతో మనం ఏదో అనుకుని వెళ్తాం ఆ దేవదేవుడి గురించి, అంతే కదా. అది మన నమ్మకం. తిరుపతికి ఎన్నో దేవాలయాలు, మొత్తం హిందువులు అందరూ ఎందుకు దేవాలయ దర్శనం చేసుకుంటారు? అది మనస్ఫూర్తికి తల్లిదండ్రులను గుర్తు చేసుకోవడం, ఒక మంచి దారిని వెళ్ళాలనుకోవడం, ఎటువంటి కష్టాలు, పెద్ద కష్టాలు అన్ని నెత్తి మీద పడకుండా చూడవాలని అనుకోవడం, ఒక పిల్లలకి సమాజ విలువలు తెలియడం కోసం, కుటుంబ విలువలు తెలియడం కోసం, మన హిందూ సంస్కారం అంటే ఏంటి, హిందూ పద్ధతులు అంటే ఏంటి, రీతి రివాజ్ అంటే ఏంటి, ఈ పిల్లలకి తెలియజేయడం కోసం ఇవన్నీ మన పుణ్యక్షేత్రాలు దర్శనిస్తాం. ఇది ఎవరు చెప్పేది వచ్చేది కాదు. దాన్ని కూడా మేము గవర్నమెంట్ నడిపేస్తాం. ఇది గవర్నమెంట్, మీరు దిక్కుమాలి గవర్నమెంట్ నడపడమే చేస్తారు. ఆదాయానికి రాబడికి తేడా తెలియదు. దీని గురించి పెద్దగా చెప్పి అది వేస్తాం. మరి ఏంటంటే ఎండోమెంట్ యాక్ట్ అనుకోండి, సుప్రీంకోర్టు చెప్పింది, నేను చెప్పాల. పూరి జగన్నాథ్ టెంపుల్ అయినా సరే, తిరువనంతపురం పూరి టెంపుల్ అయినా సరే, తిరువనంతపురం పద్మనాభ టెంపుల్ అయినా సరే, ఇవన్నీ ఏం చెప్పింది సుప్రీంకోర్టు మెన్షన్ ఏం చేసింది? అది ఎండోమెంట్ యాక్ట్ దేనికి ఎండోమెంట్ యాక్ట్? భూములు కొట్టేయడానికా? కాదమ్మా, అది కరెక్ట్ కాదు. అసలు నేను భారతదేశంలో డెమోక్రటిక్ కంట్రీలో ఎండోమెంట్ యాక్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్. అది అవసరం లేదు. అది ఎప్పుడైనా సరే కొట్టేయాలి, తీసేయాలి. అసలు ఆ ప్రభుత్వ జోక్యం అనేది
మన దేవాలయాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు. ఓకే. ఓకే. ఈ మధ్యన ఏ రాష్ట్రంలో చూసినా కూడా మెజారిటీ సర్వే సంస్థలన్నీ ఫెయిల్ అవుతున్నాయి కదా సార్ జనరల్లీ ఇన్ గివింగ్ దేర్ ఒపీనియన్స్. దాని రీజన్స్ ఏంటి? కరెక్ట్ అనాలిసిస్ చేయట్లేదంటారా? లేకపోతే ఎలా అంటారు? అంటే నువ్వు అడిగిన దాంట్లోనే సమాధానం ఉందమ్మా. సర్వే చేయట్లేదు వాడు. వాడు సర్వే చేయట్లేదు. ఇంట్లో కూర్చొని ప్రాపర్‌గా చేయాలంటే ఇంట్లో కూర్చొని కాగితమే లేదా నంబర్ అయినా ఎందుకమ్మా ఎవరు సర్వే దేనికి చేయాలి? డెమోక్రటిక్ కంట్రీలో సర్వే చేయవలసిన అవసరం ఏంటి? దేనికి సర్వే చేయాలి? ఎవరి కోసం సర్వే చేయాలి? ఏమని సర్వే చేయాలి? మీకు ఓటేస్తారు. ప్రకారంగా సార్. మీకు అలాగని ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఇంట్లోంచి బయటికి రాకపోతే ఓటేస్తారు. హ్మ్. సేవ చేసిన వ్యక్తి నిజంగా ప్రజలకు నమ్మకం ఉన్నవాడైతే నేను ఇంట్లోంచి బయటికి రాకపోతే నాకు ఓటేస్తారు. అది కూడా ధైర్యం లేని మనుషులమ్మా వీళ్ళు. అసలు సర్వే ఎందుకు దేనికి సర్వే చేయాలి? ఓకే. ప్రజాసేవ మీరు వస్తారా రారా అని సర్వే చేయాల్సింది ఏమైనా ఎగ్జామ్ ఏంటి? పాస్ అవుతాం ఫెయిల్ అవుతాం అన్నారు. అది చాలా నువ్వు ఒపీనియన్ నువ్వు అలా తీసుకుంటారు కదా! కదమ్మా. అదే అన్నా డెమోక్రటిక్ వాల్యూస్ తెలియక. డెమోక్రసీలో సర్వే అవసరం లేదు. ఓకే. డెమోక్రసీకి ఈస్ నాట్ రిక్వైర్డ్. సర్వేస్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ట్రూ. సర్వేస్ ఆర్ ట్రూ. దేనికి సర్వే? ఇట్ ఈస్ ఓన్లీ మీరేంటంటే ఇట్ ఈస్ ఎ మెకానిజం. దేనికమ్మా సర్వే? రోజు మీ అబ్బాయి 10th క్లాస్ చదువుతాడు. రోజు సర్వే చేస్తావా? ఈడు పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో అని? నువ్వు సర్వే చేస్తావా? చేసే దమ్ముందా? కేపబిలిటీ. అలా కాదమ్మా. వీళ్ళు ఇప్పుడు ఎంతమంది సర్వే చేస్తున్నారో వాళ్ళ అబ్బాయిలు అమ్మాయిలు చదువుకుంటారు కదా. మా అబ్బాయి ఫెయిల్ అవుతుందా పాస్ అవుతుందా సర్వే చేయమనండి. చేయడు వాడు. ఎందుకు చేయడు? వాడు చేస్తే ఒకవేళ ఫెయిల్ అయ్యాడని చెప్తే ఇంకోడు అలాగా ఫెయిల్ అవుతాడు. మీకు అటువంటి మీ దగ్గరకు వచ్చేటప్పటికేమో ఒక మార్గదర్శనం. ప్రజాస్వామ్యం దగ్గరకు వచ్చేటప్పటికి ఒక మార్గదర్శనం. మా అబ్బాయి రాజకీయాల్లోకి వస్తాడు, పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడని సర్వే చేయమను. నేను ముఖ్యమంత్రిని, నా కొడుకు లేకపోతే ఉన్నారు కదా మీ తెలంగాణలో ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ వాళ్ళ అబ్బాయి మీద సర్వే చేయమను. చేయడు. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే ప్రజాస్వామ్యానికి సంబంధించిన విలువలు తెలియకపోవడం. రైట్. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ప్రజలకు సేవ చేయండి. పట్టం ఎలా కడతారు తెలుసా? వాళ్ళే కట్టేస్తారు. వాళ్ళే వేస్తారు ఓటు. మీరు సేవ ఎక్కడ చేస్తున్నారు? ప్రజలు బయటకు వచ్చి ఆడవలసిన పరిస్థితి కదా. రైట్. అంటే లాస్ట్ జగన్ ఉన్నప్పుడు మీ ఉద్యమాలన్నీ తను మీరు చూపించారు కదా! ఒకవేళ అలా టీడీపీ ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా జరిగితే పాలసీ కోసం మాట్లాడుతున్నాం. వ్యక్తుల కోసం ఎప్పుడు మాట్లాడను. అసలు వాళ్ళు ఆయన ఎక్స్ట్రా వైఆ జెడ్ అనేది చూడను. అది ఇప్పుడు నీకు చెప్పిన దాంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దుయ్యం పెట్టాను నేను. ఆదాయ రాబడి విషయాల గురించి చెప్తున్నప్పుడు నేను చెప్పాను. నేను ఆ విషయం నేనేమన్నాను? లాస్ వస్తే దేశానికి, ప్రాఫిట్ వస్తే వ్యవసాయదారుడికి అన్నాను. అది ఎవరు చేస్తారు? కేంద్రమే చేస్తుంది. కేంద్రమే చేయాలి. కేంద్రం చేత చేయించాలి. ఇవన్నీ ఏంటంటే ఇది ఇప్పుడు ప్రక్షాళన అనేది జరగట్లా. ఆ ప్రక్షాళన జరగక కదా ప్రజల్లో ఈ రకమైన నిరాశ నిస్పృహ. ఉద్యోగస్తులు ఇప్పుడు మీరు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ పెట్టారు. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఎక్కడ ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది హైదరాబాద్, బెంగుళూరులో అన్ని చోట్ల ఖాళీగా ఉన్నారు. దీని మీరేంటి సాఫ్ట్‌వేర్ హ్యూమన్ రిసోర్స్ గ్రిడ్ ఎందుకు రూపొందించలేకపోయాం? బైలాటరల్ రిలేషన్‌లో సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్ ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? ఇవన్నీ ప్రశ్నలు నేను అందరిని అడుగుతాను. నేను ప్రతి వ్యక్తిని అడుగుతాను. అది కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ప్రశ్న. కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాను నేను. నేను నేషనల్ టెలివిజన్స్‌లో కూర్చుంటాను. వాళ్ళతో అడుగుతాను నేను. వాళ్ళకి చెప్తాను కూడా. ఏది ఎలా చెప్పాలనేది చెప్పేస్తూ ఉంటాను. అదే వ్యక్తిని నేను వ్యక్తిగత విమర్శలకి పెద్దగా పట్టించుకోను. నేను అసలు ఆ స్థాయికి అటువంటిది నా స్థాయి కాదు. నేను అలాంటి విధానాలకెళ్ళను. ఆ పాలిసీలు ప్రజలకు సంబంధించినదైతే అది అంతటిదాకానే నేను చెప్తాను. ఓకే. ఓకే సార్. సో, యాస్ ఎ సీనియర్ ఎకనామిస్ట్‌గా, సీనియర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా మీరు ఒకవేళ పొలిటిక్స్‌లోకి రావాలంటే మీరు ఏ పార్టీ సపోర్ట్ తీసుకుంటారు? లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా? సమయం వచ్చినప్పుడు చెప్పాలి. సమయం వస్తే ఆ సమయం ఎలా వస్తుందో, ఏమొస్తుందో ఆ సమయం మీద వదిలేస్తానమ్మా. ఎందుకంటే కొన్ని విషయాలు మనం సమయాల మీద వదిలేయాలి. సమయమే నిర్ణయిస్తే అదే టైమ్ ఈజ్ పవర్‌ఫుల్. సమయాన్ని మించి బలవంతుడు ఎవరు లేరు. సమయమే బలవంతుడు అని నమ్మేవాడిని. సమయాన్ని నమ్ముతాను. తల్లిదండ్రులు నమ్ముతాను. మన యొక్క పూర్తి సంస్కృతిని నమ్ముతాను. హిందూ ఆరాధన చేస్తాను. హిందూ ధర్మాన్ని నమ్ముతాను. హిందూ దేశంలో ఉన్నానని గర్వపడతాను. మా భారతదేశం చాలా గొప్పదని గర్వపడతాను. గ్రేట్ సార్. ఓకే సార్. థాంక్స్ అమ్మా. ఇంకేం ఓకే. నాకు సార్ థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ప్రీషియస్ టైమ్. హోప్‌ఫుల్లీ మీ డ్రీమ్స్ అన్ని ఫుల్‌ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాము. మీరు పొలిటికల్‌గా ఎంటర్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాము. థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ప్రీషియస్ టైమ్. థాంక్ యూ. ఓకే.